సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా ఎవరి నమ్మకాలు వారివే. అయితే ఎవరైనా సరే సెంటిమెంట్లను తక్కువ చేసి చూస్తే నష్టపోవాల్సిందేనని సెంటిమెంట్లలోనే అతి ముఖ్య పాత్ర పోషిస్తున్న వాస్తు శాస్త్రవేత్త, వాస్తు శిరోమణి, జాతీయ అవార్డు గ్రహీత వాసాల సంపత్ గారు సుమన్ స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తీసుకున్నారు. నమస్తే సంపత్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ సార్, సూపర్. స్వామీజీ లాగా ఉన్నారు, బొట్టు పెట్టి అదంతా. స్వామీజీ ఏం కాదు సార్, నేను వాస్తులోకి వచ్చిన తర్వాతనే మీకు ఆరోగ్యం కనిపిస్తా ఉంది. ఈ వాస్తు నమ్మకం ముందు నేను కూడా మామూలు కామన్ మ్యాన్ లాగా అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొనేవాడిని సార్. వాస్తుని నమ్ముకున్నాకే మీరు డెవలప్ అయ్యారంటారు. అన్ని రకాలుగా ఆయుర ఆరోగ్యాలతో పాటు ఆర్థికంగా అయినా సరే, పేరు ప్రతిష్టలు. ఇంటి వాస్తు నమ్ముకున్నారా, ఒంటి వాస్తు నమ్ముకున్నారా? ఇంటి వాస్తు సరి చేసుకుంటే ఒంటి వాస్తు ఈ రోజు నేను మీ ముందున్నా సార్. ఈ విధంగా అనిపిస్తున్నా. ఇంటి వాస్తుని సరి చేసుకోక ముందు నేను చాలా అప్పటికంటే మా ఇల్లు వాస్తు లేకముందు, నాకు వాస్తు పరిజ్ఞానం లేకముందు నాకు 2 సార్లు యాక్సిడెంట్ అయింది. అసలు వాస్తు శాస్త్రాన్ని ఎందుకు నమ్మాలి? వాస్తు శాస్త్రాన్ని అసలు వాస్తు శాస్త్రం ఎందుకు, ఎవరి కోసము? ఈ వాస్తు శాస్త్రం వల్ల ఏం ఉపయోగము అది చెప్పండి ఫస్ట్. వాస్తు శాస్త్రం వల్ల నిత్య జీవితంలో మనిషి ఆయురారోగ్యాలతో పాటు ఆనందంగా జీవించడానికి మనం ఒక గృహాన్ని నిర్మించుకుంటే అందులో ఉన్నప్పుడు మంచి అంటే పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. వాస్తవంగా గృహం అనే ఒక వస్తువుకు మనం ఒక వాస్తవ రూపాన్ని ఏర్పరచడమే వాస్తు సార్. ఇప్పుడు జనరల్గా ప్రతి దానికి ఒక శాస్త్రం ఉన్నట్టే ఏంటంటే వాస్తు అనేది మనం ఒక గృహానికి సంబంధించిందే, ఇది ఇంకా వేరే ఏది కాదు, జ్యోతిషానికి సంబంధించింది కాదు. జ్యోతిషంలో ఒక భాగమే ఈ వాస్తు శాస్త్రం. కాకపోతే ఏంటంటే ఈ ప్రత్యేకంగా మనం ఒక పద్ధతి ప్రకారంగా నిర్మించుకున్నప్పుడు గాలి ఇన్ఫ్లో కానీ అవుట్ఫ్లో కానీ చాలా చక్కగా వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఆరోగ్యంగా ఉంటారు అనేది మనం కొత్తగా వచ్చింది కాదు సార్, ఇది వేదాల నుంచి వచ్చిందే. మనకు వేదాలల్లా ఋషులు మహానుభావులు చెప్పిందే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంతకంటే ఇంకా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఇప్పుడు భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాంటివి ఉన్నాయి కదా సార్. అవన్నీ దేనికోసం ఉన్నాయి? ఒక మనిషి యాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలి అంటే, ఒక మనిషి జీవన విధానంలో ఏ సిస్టమ్ పాటించాలి అనడానికి ఏ విధంగా ఉన్నాయో, అదే మనిషి ఒక నివాసం ఏర్పాటు చేసుకున్నప్పుడు అత్యంత ఇంపార్టెంట్ కూడు, గూడు, గుడ్డ అని చెప్తా ఉంటారు కదా. అందులో ఆ గూడు అనేది ఒక పద్ధతి ప్రకారం ఏర్పాటు చేసుకున్నప్పుడు అందులో ఉండేవారికి మంచి ఫలితం వస్తుంది అనేది మనం ఋషులు దీన్ని కనిపెట్టడం జరిగింది. అదేంటంటే అప్పుడు కాలమాన పరిస్థితులు, అప్పుడు ఋషులు రాసిన గ్రంథాలన్నీ మనం విశ్వకర్మ వాస్తు కానీ, మాయా వాస్తు కానీ ఇవన్నీ మనం వెనుకకు వెళ్ళి చూసినప్పుడు అదంతా ఉంది మనం. కాకపోతే అప్పటికి ఇప్పటికీ కాలమాన పరిస్థితులు అనేటివి మారిపోయినాయి కాబట్టి నేను నా పరిశోధనలో భాగంగా దాన్ని ఇంకో కొంచెం సులభతరంగా సొసైటీకి ఇచ్చే ప్రయత్నంలో భాగం నేను వాస్తు గురించి చెప్పడం జరుగుతుంది. మీరు వాస్తు బాగా ఉంటే ఆయుర ఆరోగ్యాలతో చాలా ఆరోగ్యంగా ఉంటామన్నారు కదా. అవును సార్. ఆయుర ఆరోగ్యాలతో ఉండాలంటే మనం మంచి ఆహారం తీసుకోవాలి, మంచి వ్యాయామం చేయాలి, ఇవన్నీ కూడా చక్కగా పాటిస్తూ మంచి అలవాట్లు నేర్చుకుంటే ఎవరైనా ఆరోగ్యంగా ఉంటారు. దానికి వాస్తుకు సంబంధం ఏంటి? రైట్, మంచి పాయింట్ అడిగారు. ఎప్పుడైతే ఒక గృహము ఆ ఇంట్లోకి ధారాళంగా గాలి వెలుతురు వచ్చే విధంగా ఉన్న గృహము, ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుందాము. చీకటి కొట్టం లాగా ఉన్న గృహంలో ఒక మంచి ఈ రకమైన హెల్త్ నాలెడ్జ్ ఉన్న ఇద్దరిని తీసుకొని 2 ఇళ్ళలో పెట్టేస్తే అందులోకి వెళ్ళగానే ఆ సన్ రైజ్ లేకపోవడం, ఆ బ్రైట్నెస్, ఆ గాలి వెలుతు లేకపోయేసరికి అందులో ఉండే వ్యక్తి ఆటోమేటిక్గా లేజీగా మారిపోతా ఉన్నాడు, డల్ అయిపోతా ఉన్నాడు. ఆలోచన విధానం అనేది రోజు రోజుకు కుషించిపోతూ ఉంది. కాబట్టి మీరు చెప్పే ఆ వ్యాయామము లేకపోతే సిస్టమేటిక్ లైఫ్ స్టైలు అవంతా మంచి ఆలోచన రావడానికి నేను చెప్పినట్టుగా ఆ గృహం మంచి వాస్తుకు అనుకూలంగా ఉన్న ఇంట్లో గృహంలో ఉన్న వాళ్ళు ఈ ఆలోచన వస్తూ ఉంది. ఆ రాత్రే వాస్తుకు అనుకూలంగా ఉంటే రాత్రి రాస్తే ఫుల్ మొత్తం హెల్దీ అయిపోతారు, లేకపోతే కోటీశ్వర్లు అయిపోతారు అనట్లేదు. ఆ కోటీశ్వర్లు కావడానికి మీరు తీసుకునే ఆలోచన విధానం మారుతుంది. మీకు ఎలాంటి సర్కిల్ను మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలాంటి ఆలోచన అంటే ఒక పాజిటివ్ ఆలోచన వస్తుంది. లేదు ఒక సన్ రైజ్ లేని ఒక గృహంలో ఉన్న వాళ్ళని చూడండి, ఈ వెంటిలేషన్ లేని ఆ ఇంట్లో లేజీ ఫెలోస్గా ఉంటారు. అనారోగ్య సైంటిఫిక్ కూడా తెలుసు, సూర్యరశ్మి ఆ ఇంట్లో పడకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. జనరల్గా మనం వంటగది ఆగ్నేయంలోనే ఉండాలని చెప్తూ ఉంటారు కదా సార్, అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే వంటగదిలో ఈస్ట్ వైపు ఒక విండో కానీ డోర్ కానీ లేని వంటగదిని ఒక 100 మేము ఆల్రెడీ అంటే సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేసే ప్రయత్నంలో మేము ఆ రీసెర్చ్ కూడా చేయడం జరిగింది. ఎక్కడైతే కిచెన్లో బ్రైట్నెస్, సూర్యరశ్మి పడని కిచెన్స్ ఉంటాయో ఆడ మొత్తం ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్ ఫామ్ అవుతూ ఉంది. దానివల్ల ఎక్కువ సమయం లేడీస్ ఆ ఇంట్లో కేటాయిస్తారు కదా,
వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంది. డూప్లెక్స్ హౌస్లు కట్టినప్పుడు పైన వచ్చినప్పుడు కిచెన్ పైన విండో పెట్టినప్పుడు కూడా ఆడ ఒక గోడ వస్తుంది, ఆ సన్లైట్ డైరెక్ట్ పడదు. విండో అయితే ఉంటుంది ఈడ కిచెన్ లో డైరెక్ట్ గా, పేరుకు మాత్రం విండో ఉంటుంది, ఆ సన్లైట్ పడదు. అప్పుడు పరిస్థితి ఏంటి? పేరుకు మాత్రమే చేసేటి ఎన్నో ఉన్నాయి, దానివల్ల లాభం అసలే ఉండదు. కంపల్సరీగా సన్ రైజ్ ఇంట్లోకి రావాల్సిందే. మొదటి నియమం సార్, వాస్తులో మొదటి నియమం. సైంటిఫిక్గా చూసుకున్నా కూడా జీవకోటి మనుగడకు ప్రధాన ఆధారం ఏంది? సూర్యుడు. ఆ సూర్యరశ్మి ఇంట్లోకి రావడానికి అనుకూలంగా మనం ఇల్లు నిర్మించుకున్నట్లయితే ఆ ఇంట్లో ఉండేవారు చక్కటి ఆలోచన విధానం, చక్కటి చదువులు, ఫేమస్. ఇప్పుడు మనం ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ల ఇళ్ళలో కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళందరి ఇండ్లు కూడా సన్ రైజ్ వచ్చే విధంగా బ్రైట్గా ఉన్న ఇంట్లలో ఉన్నారు. కానీ ఏ ఒక్కరింటికి కూడా సూర్యరశ్మి రాకుండా తూర్పు క్లోజ్ చేసుకున్న ఇంట్లోకి వెళ్ళి గొప్ప వాళ్ళు పూరి గుడిసెల్లో జన్మించిన వాళ్ళు, పూరి గుడిసెల్లో ఉంటూ చదువుకున్న వారు కూడా, వీధి దీపాల కింద చదువుకున్న వారు కూడా మేధావులు అయ్యారు. ఆ మేధావులు రైట్, ఆ మేధావులే కూడా సూర్యోదయంకి అనుకూలంగానే తూర్పు వైపే ఆ ఎంట్రీ ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఆ పూరి గుడిసె అయినా రేకుల షెడ్ అయినా సరే. ఇప్పుడు మీరు ఎలా చెప్తున్నారంటే తూర్పు వాకిలి పెట్టుకుంటే మంచిది అంటారు. ఎందుకు తూర్పు వాకిలి? సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు కాబట్టి ఆ సూర్యరశ్మి, ఆ సూర్యకిరణాలు పొద్దున ఆ ఇంట్లో నేరుగా పడితే ఆ ఇంట్లో ఉన్న బాక్టీరియా కావచ్చు, ఏదన్నా ఉండవచ్చు, ఆ సూర్యరశ్మికి బ్యాడ్ బ్యాక్టీరియా అవన్నీ చనిపోతాయి. సూర్యకిరణాలు పడతాయి, మన మీద పడతాయి కాబట్టి డి విటమిన్ అంతా బాగుంటుంది, వెంటిలేషన్ బాగుంటుంది, దానివల్ల సైన్స్ ప్రకారం ఆలోచన విధానం ఏదైనా కూడా బాగుంటుంది అనేది అది. దాన్ని కూడా వాస్తుకి మీరు మార్చేసి ఇలా ఉంటేనే అదే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి, లేకపోతే నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయని వాస్తవాలు చెప్తుంటారు కదా. లేదు సార్, మీరు అన్నట్టు ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్ అనట్లేదు నేను. అది వెస్ట్ రోడ్ ఉన్నప్పుడు వాళ్ళ కంపల్సరీ వెస్ట్ డోర్ కూడా ఉంటుంది కదా, వాళ్ళు ఈస్ట్ సైడ్ కూడా విండోస్ పెద్ద పెద్ద పెట్టిస్తా ఉన్నాం, పెద్ద పెద్ద డోర్ పెట్టిస్తా ఉన్నాం. ఈస్ట్ ఖాళీ స్థలం కూడా కొంత ఉంచి ఏర్పాటు చేస్తా ఉన్నాం. అయితే ఈస్ట్కు అందరూ మీరు కూడా బయట వినే ఉంటారు, ఈస్ట్కు ఎక్కువ ల్యాండ్ రేటు కానీ ఈస్ట్ ఫేసింగ్ అనగానే ఎక్కువ రేటు. ఈ మధ్యలో ఏంటంటే మీరు చెప్పినట్టు, మీరు ఇందాక ఒక మాట అన్నారు డూప్లెక్స్ గురించి. ఈ డూప్లెక్స్ విధానము, ఆ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాతనే ఈ అనారోగ్య సమస్యలు ఎక్కువైపోయినాయి సార్. మీరు ఒకసారి గమనిస్తే ఎందుకు అంటే, ఈ ఏదైతే ఒక అపార్ట్మెంట్ అంటే అంటుడిల్లు దోషం. ఒకప్పుడు పూర్వంలో ముగ్గురు అన్నదమ్ములు ఇండ్లు పంచుకొని నలుగురు అన్నదమ్ములు ఒకే ఇంటిని డివైడ్ చేసుకుంటే, ఒకవైపు నార్త్ ఈస్ట్ కార్నర్లో అంటే సన్ రైజ్ వచ్చే విధంగా నార్త్ ఓపెన్ ఉన్న ఇంట్లో తమ్ముడేమో బాగుపడ్డాడు. ఏదైతే సౌత్ భాగం వైపు ఉండి ఈస్ట్ క్లోజ్ అయి ఉండడం, సౌత్ ఖాళీ స్థలం ఉన్న వాళ్ళు 100 ఎవిడెన్స్ ఉన్నాయి నా దగ్గర. ఒక ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు అన్నదమ్ములు తీసుకున్నా సరే, నార్త్ సైడ్ ఉన్నవాడు గొప్పగా ఫైనాన్షియల్గానే కాకుండా అన్ని రకాలుగా, అదే సౌత్ వైపు ఉన్నవాడు మాత్రం ఇబ్బంది పడతా ఉన్నారు. ఇదే కోణంలోనే ఒకవేళ అన్న ఇంటికి ఒక నైరుతి మూల ఉంది, నైరుతి మూల పక్కనే తమ్ముడు ఇల్లు ఉంటుంది, ఆ నైరుతి మూలలో ఆ కాంపౌండ్ ఉంటుంది, కాంపౌండ్ పక్కనే మన నైరుతి మూల కనుకొని కాంపౌండ్ ఉంటుంది వాళ్ళది, ఆ కాంపౌండ్ పక్కనే గొయ్యలు ఉంటాయి అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? ఆ గొయ్యి దోషం పోవడానికి కోసమే మనం నివాసం ఉండే ఇల్లు ఆ గొయ్యికి మధ్య కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసుకోమని చెప్తా. కాంపౌండ్ వాల్ తర్వాత వచ్చే గొయ్యలు వాటి వల్ల నష్టం ఏం లేదు. ఏం నష్టం ఉండదు. నేను ఎందుకు చెప్తున్నా ఇట్లా అంటే, కొన్ని 100 ఎవిడెన్స్ ఉన్నాయి. ఎందుకున్నాయంటే, మొట్టమొదట నా ఇంటికే మా నాన్న పడమర వైపు కాంపౌండ్ వాల్ లేకుండా ఇల్లు కట్టిండు. పడమర వైపు ఇల్లే హద్దు అన్నట్టు, కాంపౌండ్ లేదు. ఆ పక్క ఇంటి వాళ్ళు ఉంటారు కదా, కాంపౌండ్ లేనప్పుడు మాకు వెస్ట్ సైడ్ వాళ్ళకి ఏమైంది, మా మాస్టర్ బెడ్రూమ్ అంటే మా నాన్న పడుకునే రూమ్కు వెస్ట్ సైడ్ వాళ్ళకి ఆగ్నేయం అవుతుంది, తూర్పు ఆగ్నేయం. ఎవరో చెప్తే వాళ్ళు అక్కడ సెప్టిక్ ట్యాంక్ తోడారు. ఎప్పుడైతే సెప్టిక్ ట్యాంక్ తోడిండ్రో, ఆ సెప్టిక్ ట్యాంకు మా నాన్న పడుకునే రూమ్కి మధ్యలో ఓన్లీ వాళ్ళు మాత్రం ఇంటి వాళ్ళే ఉంది, కాంపౌండ్ వాల్ అనేది లేకపోవడం వల్ల ఈ తోడిన 6 monthsలోనే మా నాన్నకు హార్ట్ అటాక్ రావడం జరిగింది. ఈ విధంగా కాంపౌండ్ వాల్ లేకుండా తలాప్కి అంటే నైరుతిలో సౌత్ వెస్ట్లో గొయ్యిలున్న ఒక 100 ఇళ్ళు చూసినా కూడా ఆ 100 ఇళ్ళలో ఇంటి యజమాని అకాల మృత్యుపాలైనాయి. ప్రాక్టికల్ ఎవిడెన్స్ ఉన్నాయి నాకు. అప్పుడే మనం ఈ వాస్తవం కాంపౌండ్ ఉంటే ఏం ప్రాబ్లం లేదు. కాంపౌండ్ ఉంటే అసలు అదే శ్రీరామ రక్ష. నేను నా పర్సనల్ వీడియోలో కూడా చెప్తా ఉంటా, మీ ఇంటి కాంపౌండ్ వాళ్ళే మీకు శ్రీరామ రక్ష. ఎందుకు అంటే, మనం ఒక రూమ్లో నివాసం ఉంటున్నాం సార్, ఆ రూమ్ ఇంకొకరు ఇక్కడ ఇల్లు ఉంది, ఆ రెండింటి మధ్యలో ఒక బార్డర్ లైన్ అనేది ఉన్నప్పుడు ఈ నెగిటివ్ ఎనర్జీ మనకు డైరెక్ట్ ఇంట్లోకి రాదు. ఎప్పుడైతే కాంపౌండ్ వాల్ లేకుండా ఇల్లే హద్దుగా ఉన్నప్పుడు ఆ పక్కింటి దోషం మన ఇంట్లోకి వచ్చేస్తుంది. ఆ ఇద్దరి మధ్యలో ఒక కాంపౌండ్ వాల్ ఉన్నప్పుడు అది అన్నదమ్ములైనా సరే ఎవరైనా సరే విడివిడిగా కట్టుకోమని చెప్తాను. అందుకే అంటుడిల్లు అన్నదమ్ములు ఒకే ఇంట్లో పక్కన పార్టిషన్ చేసుకొని ఉండమని నేను చెప్పట్లేదు. అట్లా ఉన్న ఇంట్లో నష్టం జరుగుతూ ఉంది, 100% నష్టం జరుగుతుంది. మీరు చెప్పేది వాస్తవమే. ఒక తూర్పు వాకిలి ఉన్న ఇల్లు ఉంటుందండి, ఒక డూప్లెక్స్ హౌస్ కడతాం మనం. కట్టినప్పుడు దక్షిణ ఆగ్నేయంలో అంటే స్టెప్స్ పైన ఇది వస్తుంది అనమాట, ఏమంటారు, హెడ్ రూమ్ వస్తుంది. ఒక లిఫ్ట్ ఉంటే దానికి ఒక హెడ్ రూమ్ వస్తుంది. అవునవును. ఇటు దక్షిణ ఆగ్నేయంలో హెడ్ రూమ్ వచ్చినప్పుడు నైరుతి మూల పెరగాలంటారు. ఓకేనా, నైరుతి మూలను పెంచుకుంటారు, ట్యాంకులు పెట్టి, వాటర్ ట్యాంకులు పెట్టి, కింద బేస్ కట్టేసి వాటర్ ట్యాంకులు పెట్టుకుని ఈ దక్షిణ ఆగ్నేయం కన్నా నైరుతి మూలను పెంచుకుంటారు, అది సరిపోతుంది అంటారు అనమాట.
అంటే ఇక్కడ వచ్చేసి భూమి మీద నుంచి చూసినప్పుడు అయినా అదే ఆకాశం నుంచి చూసినప్పుడు అయినా ఇల్లు స్క్వైర్గా ఉండాలంటారు. ఓకేనా? ఇల్లు స్క్వైర్గా ఉండాలన్నప్పుడు అక్కడ నైరుతి మూలం పెంచుకుంటే ఇక్కడ హెడ్ రూమ్ వచ్చి ఉంటుంది మనకి, దక్షిణ ఆగ్నేయంలో హెడ్ రూమ్ వచ్చి ఉంటుంది. ఈశాన్య మూల మనకు ఖాళీ ఉంటుంది, అంటే డౌన్ ఉంటుంది మనకు, ఖాళీనే ఉంటుంది, ఏమి ఉండదు అక్కడ. అప్పుడు స్క్వైర్ కనిపించదు కదా ఇల్లు, అప్పుడు పరిస్థితి ఏంటి? ఓవరాల్గా టాప్ వ్యూ సార్. ఇక్కడ చెప్పింది ఏంది, ఇండివిజువల్గా కాదు, ఓవరాల్గా మనం డ్రోన్ కెమెరా నుంచి పైనుంచి ఫోటో తీస్తే ఓవరాల్గా ఆ టాప్ వ్యూ అనేది స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ ఉండాలి. అంతేగాని మీద చిన్న రూమ్ ఒకటి పెంట్ హౌస్ ఉంటుంది, అది చిన్నగా ఉంటుంది. ఓవరాల్గా అంత బయట అవుటర్ లైన్ మొత్తం కలిపి మన కాంపౌండ్ నుంచి చూస్తే కాంపౌండ్ సెపరేట్, మళ్ళీ ఇల్లు నిర్మాణం సెపరేట్, కాంపౌండ్ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ ఉండాలి. ఇంటి నిర్మాణం కూడా టాప్ వ్యూ చూసినప్పుడు కానీ మనం గ్రౌండ్ నుంచి చూసినప్పుడు స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్. మీకు దీని గురించి చాలా మంచి టాపిక్ అడిగారు, చాలా మంచి వివరణ ఉంది సార్. మీకు ఎగ్జాంపుల్ చెప్పండి. స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ గురించి అడిగారు కదా, రౌండ్ షేపులు, ఎల్ షేపులు, ట్రయాంగిల్ షేపులు ఉన్న ఇండ్లు నేను ప్రాక్టికల్గా గత 10 సంవత్సరాల నుంచి ఫీల్డ్ మీద సర్వే చేసినప్పుడు, పరిశోధన చేసినప్పుడు మనకు ఈ రకమైన ఎల్ షేపు, యూ షేపు, రెక్టాంగిల్ షేప్ ఉన్న ఇండ్లు రోజులు గడిచిన కొద్దీ పాడుపడిపోతా ఉన్నాయి. అదే స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్గా ఉన్న ఇంట్లో మంచి ఫలితం ఉండడమే కాకుండా ఎక్కువ సంవత్సరాలు అది బ్రైట్గా వెలుగులోకి వచ్చే విధంగా ఉంది. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తా, అంటే అందరికీ తెలిసిన ఎగ్జాంపులే, ఎక్కడో కాదు, హైటెక్ సిటీ సైబర్ టవర్స్ ఉన్నాయి కదా సార్, ఒక 20 years బ్యాక్ అట్లా ఒక కలకలలాడేది, అది కలకలలాడేది. ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే అది వెలవెలబోతా ఉంది, జస్ట్ 10-20%. అదే సైబర్ టవర్స్, హైటెక్ సిటీ, రౌండ్ షేప్ లో బిల్డింగ్ ఉంటుంది, మన కళ్ళ ముందే ఉంది కదా. నేను చెప్పే ప్రతిదీ మీ కళ్ళ ముందు ఉండే ఎవిడెన్స్ ఇస్తా ఉంటాను నేను. ఆ రౌండ్ షేప్ లో కట్టినప్పుడే నేను ఆ తర్వాత మనం ఎప్పుడైతే వాస్తు పరిశోధనలకు వచ్చినామో చూసినాం, బయట నుంచి చూసే ఇది రౌండ్ షేప్ లో ఉంది, రోజులు గడిచిన కొద్దీ వెలవెలబోతా ఉంటుంది, ఇది రాంగ్ అని చెప్పి నేను మా ఫ్రెండ్స్తో డిస్కస్ చేసిన. అందులో ఒక మిత్రుడు రీసెంట్లీ నాకు కలిసి, అరే నువ్వు అప్పుడు అట్లా ఎట్లా చెప్పినావు, ఎందుకు బయట నుంచి చెప్పినావు, ఒకప్పుడు నేను అందులో ఎంప్లాయీని, అసలు ఎంతో బిజీగా ఉండేది, రోజులు గడిచిన కొద్ది నువ్వు అన్నావు కదా, ఇప్పుడు అది వెలవెలబోతుంది, అంత 10% ఆక్యుపెన్సీ కూడా లేదు, ఇంకా కలకలలాడాలి. ఇప్పుడు అంత డెవలప్ కూడా ఉంది కదా, హైటెక్ సిటీ ఏరియా, మాదాపూర్, కొండాపూర్, ఫుల్ డెవలప్డ్ ఏరియాలో కూడా అది మీరు వెళ్ళి చూడండి, స్వయంగా ప్రాక్టికల్గా చూస్తే కూడా మీకు వెలవెలబోతే 10% కూడా ఆక్యుపెన్సీ లేదు, అది వెలవెలబోయినట్టు మీకు కనిపిస్తూ ఉంటుంది. అదొకటి. నేను ఇంతకంటే ముందు ఎవిడెన్స్ ఒకటి చెప్తా, సత్యసాయి నిగమాగమం అని ఒకటి రౌండ్ షేప్లో ఉంటుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు అది ఆ కట్టినప్పుడు సత్యసాయి బాబా ఒక ఫేమస్, అతను ఒక వెలుగుతూ ఉండే టైంలో ఇది కట్టారు. ఇది మన హైదరాబాద్కు ఒక చార్మినార్ లాగా ఒక చెప్పుకోదగిన విధంగా ఉంటుందని అప్పుడు అనిపించింది మన చిన్న. ఈ రోజు చూడండి ఆ పేరు ఎక్కడన్నా మీకు వినబడతా ఉందా? కరెక్ట్. ఎందుకు అంటే ఇట్లా రౌండ్ షేప్లో ఉన్నాయి, ఎల్ షేప్లో ఉన్నాయి, యూ షేప్లో ఉన్నాయి, రోజులు గడిచిన కొద్దీ అంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్నప్పుడు కొద్ది రోజులు ఎక్కువ రోజులకు డౌన్ఫాల్ అవుతుంది. చిన్న విస్తీర్ణంలో కట్టిన ఇది నేను స్వయంగా నా రీసెర్చ్లో నేను కనిపెట్టింది, మీకు ఏ గ్రంథంలో లేదు. నేను నేర్చుకున్న గురువు గారి కూడా దీనికి నేను తీసుకెళ్ళి చెప్తే అతను అప్రిషియేట్ చేసింది. ఏంటిదంటే ఒక స్థల విస్తీర్ణం మీద ఆధారపడి మన జీవితంలో లాభం కానీ నష్టం కానీ జరగడానికి కారణమవుతా ఉంది. ఇప్పుడు స్లమ్ ఏరియాస్ ఉంటాయి కదా సార్, చిన్న విస్తీర్ణంలో ఉంటారు వాళ్ళు, 100 గజాలు 50 గజాలు, వాళ్ళకి లాభమైనా నష్టమైనా తక్కువ పీరియడ్లోనే వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. అదే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లా 5000 గజాలు 1000 గజాలు వాళ్ళకి అది ఇంపాక్ట్ అనేది రోజులు గడిచి, అంటే వాళ్ళ వరకు కాకుండా వాళ్ళ కొడుకు వరకు. మీకు ఇంకా ఎగ్జాంపుల్, అంటే నేను దీని మీద ఇది నా దృష్టికి రావడానికి కారణం ఏంటంటే, మాది హుస్నాబాద్ కరీంనగర్ దగ్గర, మా చుట్టుపక్కల ఈ వెలమదురాల వాళ్ళ పెద్ద పెద్ద ఇండ్లు, కోట్లు. ఒకప్పుడు తాత 100 గ్రామాలకు పెద్ద ఉండే, కొడుకు వచ్చే వరకు 10 గ్రామాలకు పెద్ద, మన్మన్ వరకు వచ్చే వరకు ఐపీ పెట్టిన కోటలు, పెద్ద పెద్ద ఇండ్లు నేను చూడడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ప్లేస్ వాళ్ళది ఒక ఎకరం ప్లేస్లో కట్టేటోళ్ళు, కాబట్టి అది ఒక 2వ తరం వరకు 3వ తరం దాని ఇంపాక్ట్. అంటే అట్లా పెద్ద కట్టిన 3వ తరం వరకు అందరు నష్టపోయారు అంటే లేదు. వాస్తుకు విరుద్ధంగా ఏమన్నా వాళ్ళు మార్పులు చేర్పులు చేసిన ఇంట్లో మాత్రమే ఆ పరిస్థితి ఉంది. వాస్తుకు అనుకూలంగా ఉంటే ఈ రోజు కూడా కలకలలాడే పెద్ద పెద్ద భవంతిలు, ఎకరం స్థలం ఉన్నాయి. వాస్తుకు విరుద్ధంగా ఎందుకు అని అంటే, ఈ ఒకప్పుడు సెప్టిక్ ట్యాంకులు, సంపుల వ్యవస్థ అట్లాంటివి లేని టైంలో వాళ్ళు కట్టిరు ఆ ఎకరంలో. ఎప్పుడైతే వీళ్ళు రాంగ్ ప్లేస్లో సెప్టిక్ ట్యాంకులు, గొయ్యిలు తోడడము, లేకపోతే కార్లు వచ్చేసరికి కార్ల పార్కింగ్, కార్ షెడ్ కోసము ఉల్టా వ్యతిరేకమైన ప్లేస్లలో షెడ్లు వేయడం వల్ల అది నష్టం, డౌన్ఫాల్ అనేది జరిగింది. ఇలాంటివన్నీ సో మెనీ ఎవిడెన్స్ ఉన్నాయి సార్. నేను చెప్పే ప్రతి దానికి 100కు 100% మీకు తీసుకెళ్ళి చూపించడానికి నేను ఖచ్చితంగా. నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఇల్లు స్క్వేర్గానే ఉంటుంది, 4 కొలతలు కింద నుంచి మీరు చెప్పిన స్క్వేర్గానే ఉండాలి ఇల్లు, 1st ఫ్లోర్, 2nd ఫ్లోర్, 3rd ఫ్లోర్ కరెక్ట్ స్క్వేర్గానే వచ్చింది. పైన మాత్రము లిఫ్ట్కి హెడ్ రూమ్ వస్తుంది, పైన దక్షిణ ఆగ్నేయం ప్రాబ్లం హెడ్. ఆ లాస్ట్ ఇంకా దీనికన్నా నైరుతి మూల హైట్ ఉండాలి కాబట్టి నైరుతి మూల కొంత పెంచుకుంటారు, ఓకేనా? అదైనప్పుడు ఇదంతా స్క్వేర్ రాదు మనకి, ఈ 2 ఉంటాయి కాబట్టి అప్పుడు
పై నుంచి చూసినా కింద నుంచి చూసినా స్క్వేర్ గా ఉంటుందా ఉండదా, అదేంటి ప్రాబ్లం? ఓవరాల్ గా మీరు ఫోటో కొడితే మీకు టాప్ వ్యూ ఫ్రంట్ వ్యూ అని ఉంటాయి సార్. అవును, ఇంజనీరింగ్ మెథడ్ అవును, ఒక టాప్ వ్యూ కింద ఎలివేషన్, టాప్ వ్యూ, అన్ని ఫ్రంట్ వ్యూ, కలిపి సైడ్ వ్యూ వస్తది. ఉంటుంది, సైడ్ అన్ని వ్యూ ఉంటుంది. కలిపి వస్తుంది అది. హెడ్ రూమ్ ఈ పెంట్ హౌస్ కాదు, ఓవరాల్ గా మనకు స్క్వేర్ లో పడుతుంది అది. దాన్ని ఓవరాల్ స్క్వేర్ ని మనం టాప్ వ్యూ అంటాం సార్. అదేం ప్రాబ్లం లేదంట. అట్లా నో ప్రాబ్లం, దానివల్ల ఇబ్బంది లేదు సార్. ఓకే. మీరు అట్లే కాదు సార్, నేను చెప్పిన ఇప్పుడు రౌండ్ షేప్ అయితే మీరు ప్రాక్టికల్ ఎవిడెన్స్ మీకు చెప్పాను. ఇంకో విషయం ఏంటి సార్, మీరు వాస్తుని ఎందుకు నమ్మాలని అడుగుతూ ఉంటారు కదా చాలా మంది. ఎందుకు నమ్మాలంటే వాస్తు అనేది మనుషులకే కాదు, అంటే మనుషుల నివాసం ఉండే ఇండ్లకే కాకుండా దేవాలయాలకు కూడా వాస్తుకు అనుకూలంగా లేని దేవాలయాలు కూడా వెలవెలబోతా ఉన్నాయి. నేను మీకు చూపిస్తా ఉంటా. అంటే వాస్తు అనేది ఇంటికే కాకుండా వ్యాపార సంస్థలు, వ్యాపార వాణిజ్య సముదాయాలు, దేవాలయాలకు కూడా వర్తిస్తుందంటారా? 100% వర్తిస్తుంది. నేను చెప్పే ప్రతిదీ మీకు ఇంక్లూడింగ్ ఎవిడెన్స్ తో సహా చెప్తా కదా. మీరు దేవాలయాలు అన్నారు కదా సార్. ఒక్క నిమిషం. వాస్తు ఇంటికైతే మన ఇల్లు కాబట్టి ఏదో చక్కగా అటుగా ఇక్కడ బెడ్రూమ్ ఉండాలా, ఇక్కడ వాష్రూమ్ ఉండాలా, ఇక్కడ డైనింగ్ ఉండాలా, ఇక్కడ కిచెన్ ఉండాలా అని మనం చేసుకుంటే, ఏదో ఆగ్నేయంలో కిచెన్, ఈశాన్యంలో సంపు, నైరుతిలో ఇది ఉండాలా, ఈశాన్యంలో బరువు ఉండకూడదు, ఓకేనా, వాయువ్యంలో ఇది ఉండాలా, అవి ఏదో మనం పెట్టుకుంటే వాయువులో స్టెప్స్ పెట్టుకోవచ్చు, ఇంకేదో పెట్టుకోవచ్చు అని చెప్తుంటారు. అది వేరే ఇష్యూ. అదైతే ఇప్పుడు ఒక వాణిజ్య సముదాయమో లేదంటే వాడు ఆఫీసో కట్టుకోవాలన్నారు, ఆ సైట్ ఏదో దొరికిన కాటికి ఉన్న కాటికి వాడు ఆఫీస్ కట్టుకుంటాడు, ఎట్లా కింద మీద పడి. అక్కడ వాస్తు అంటే వాడు నష్టపోతాడు. దేవాలయాలకే దైవం ఉన్న స్థలానికి కూడా వాస్తు అంటే, వాస్తు కానీ ఆస్ట్రాలజీ కానీ సంఖ్యాశాస్త్రం కానీ ఏదైనా దైవానికి మించినవి కావు. ఆ దైవానికి కూడా వాస్తుని అంటగడతలా? నేను మీకు ప్రాక్టికల్గా నేను చెప్తా ఉంటా కదా సార్. దాన్ని మీరు నమ్మడమే కాదు, సొసైటీ మొత్తం నమ్మే విధమైన ఎవిడెన్స్ నేను మీకు ఇస్తా కదా. ఒకటే సార్, మనం దేవాలయమైనా కూడా ఇప్పుడు సింపుల్ లాజిక్ సార్. దేవాలయము, చర్చు, మసీదు ఇవి జనరల్గా అందరూ, దేవాలయం అనే పదమే చాలు, కాఫీ ఎనఫ్. ప్రతి దేవాలయం వెలుగుతూ ఉండాలి కదా, కలకలలాడాలి కదా, ఎక్కడైనా అదే భగవంతుడే కదా. మరి కొన్ని దేవాలయాలు ఫేమస్, కొన్ని దేవాలయాలు వెలవెలవడానికి కారణం ఏంటి అంటే స్థల మహత్యం. పర్టికులర్ ఈ స్థలంలో ఉన్నప్పుడు ఆ స్థల మహత్యము, సరౌండింగ్ వాస్తు వల్ల అవి అంటే పంచభూతాలకు కనెక్టివిటీగా ఉన్న దేవాలయాలు ఫేమస్ ఉన్నాయి సార్. మీరు అన్నదే దేవుడు అంటేనే చాలా పరమ పవిత్రమైంది, ఓకే. కానీ ప్రతిదీ ఏ గుడి కట్టినా 100% సక్సెస్ఫుల్గా, ప్రతిదీ తిరుమల తిరుపతి దేవాలయం లాగానే ఎందుకు లేదు, ప్రతి హిందూ దేవాలయం ఎందుకు లేదు? అది పంచభూతాలకు అనుకూలంగా ఉంది కాబట్టి అట్లా ఫేమస్ ఉన్నాయి. హిందూ దేవాలయాలకే చర్చిలైనా మసీదులైనా ఏదైనా సార్, కొన్ని చర్చిలే ఫేమస్ ఉన్నాయి కదా. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, కొన్ని మసీదులే ఫేమస్ ఎందుకు ఉన్నాయి? అన్నీ ఉండాలి కదా సార్. జస్ట్ మసీద్ అనగానే 100% కలకలలాడుతూ సక్సెస్ఫుల్గా విపరీతమైన జనం ఫ్లోటింగే ఉండాలి. ఎక్కడైనా గదే మసీదు, ఎక్కడైనా గదే చర్చి, ఎక్కడైనా గదే దేవాలయం కదా. కొన్ని ఫేమస్ ఎందుకునే సరే, అన్ని పక్కన పెడితే రెండు మీ అందరికీ తెలిసింది, ఒక 2 ఎవిడెన్స్ ఇస్తాం మీకు. దేవాలయాలకు కూడా వాస్తు అవసరం అనడానికి చాలామందికి తెలిసిందే. ఒకటి, తిరుమల తిరుపతి దేవస్థానం అంత ఫేమస్ కావడానికి కారణం ఏంటంటే ఆ కొండలు మొత్తం నైరుతి ఎత్తుగా ఉంటుంది. అంటే ఇది శాస్త్రంలో చెప్పబడ్డది. అది యాజ్ ఇట్ ఈజ్గా న్యాచురల్గా నైరుతిలో కొండలు ఉంటాయి, ఈశాన్యం అంతా పల్లంగా ఉంటుంది. ప్లస్ టెంపుల్కి కూడా ఈశాన్యంలో కోనేరు ఉంటుంది, చుట్టూ మాడవీధులు 4 దిక్కులో ఉంటుంది. అంటే ఒక స్థల మహత్యం కూడా 90 డిగ్రీస్కు జస్ట్ 2-3 డిగ్రీల డిఫరెన్స్తోనే ఉంటుంది. ఆ రోజులలో కూడా మనకి కంపాస్ అనేది లేకముందు కూడా టెంపుల్కు మీరు కంపాస్ పెట్టి చూడండి, జస్ట్ 3 to 4 డిగ్రీస్తో 90 డిగ్రీస్కి అనుకూలంగా ఉంది. ఒకటి బేసిక్గా 90 డిగ్రీస్కి ఉండాలి, ఇది నియమం కంపల్సరీ. 90 డిగ్రీస్కి ఉండడం వల్ల చాలా లాభం దొరుకుతుంది, దాని నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ. 95-96 ఒక 5-10 డిగ్రీస్ అయినా నో ప్రాబ్లం, 5-10 డిగ్రీస్ ఉన్నా నో ప్రాబ్లం, సేమ్ క్యాలిక్యులేషనే. మీకు అది ఫేమస్ అవ్వడానికి ఒక లాజిక్, ఒక పాయింట్ ఏంటంటే ఫస్ట్ అది 90 డిగ్రీస్కి అనుకూలంగా ఉంది. రెండోది ఏంది, సరౌండింగ్ వాస్ 90 డిగ్రీస్కి అనుకూలంగా ఉందంటేనే స్థల మహత్యం సార్. దాన్నే స్థల మహత్యం అంటూ ఉంటాం. టిల్ట్ అయిందా, దిక్మూడం ఉందా, దీని ఆధారంగానే. అదేం పెద్ద బ్రహ్మ విద్యం కాదు, ఇది చాలా సింపుల్. అయితే ఒకటి 90 డిగ్రీస్కి ఉంది. రెండోది సరౌండింగ్ వాస్తు, అంటే పరిసర వాస్తు. పరిసర చుట్టూ ఎట్లుందంటే నైరుతి హైట్గా ఉండడము, ఈశాన్యం పల్లంగా ఉండడము, మనం అల్లిపిరి దాకా మొత్తం డౌనే ఉంటుంది. నైరుతి టెంపుల్కు బ్యాక్ సైడ్ మొత్తం ఎత్తైన కొండలే ఉంటాయి. అయితే ఈశాన్యంలో కోనేరు కూడా ఉంటే ఇంటి చుట్టూ సరే, టెంపుల్ చుట్టూ మనకు దారి కూడా ఉంటుంది. 4 వైపుల దారి ఉన్నప్పుడు అది ఇంకా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రం చెప్పబడ్డది. అది అందులో దాన్ని క్రియేట్ చేశారు, అది ఓకే. అయితే ఫేమస్ గురించి అందరికి తెలిసిందే, అందరు చెప్తూ ఉంటారు. కానీ దీన్ని కంపేర్ చేద్దామని అది చెప్పిన నేను. ఎందుకు అంటే పక్కనే కొద్ది దూరంలోనే శ్రీకాళహస్తి టెంపుల్ ఉంది సార్. శ్రీకాళహస్తి టెంపుల్ ఎవరుంటారు అంటే, ఇది కాంట్రవర్సీ కోసం కాదు, ఫ్యాక్ట్ చెప్పే ప్రయత్నం అంతే. అంటే తక్కువ చేయాలనేది కూడా నా ఉద్దేశం అసలే కాదు.
నేనేమంటున్నా అంటే శ్రీకాళహస్తిలో శివుడు ఉంటాడు సార్. ఆ వెంకటేశ్వర స్వామి కూడా కొలిసే దేవుడు శివుడు కదా. ఇంతకంటే అద్భుతంగా ఉండాలి కదా. ఎందుకు లేదు? ఎందుకు లేదు అంటే ఈ పంచభూతాలకు అనుకూలంగా లేదు. నేనేదో గుడ్డిగా లేదు అని చెప్తే మీరు నమ్మడం కాదు. ఎక్కడైతే ఈశాన్యం పల్లంగా ఉండి ఈశాన్యం కోనేరు ఉండాల్సిన ప్లేస్లో గుట్ట ఉంది. తూర్పు కంప్లీట్ డెడ్ ఎండ్ ఉంది శ్రీకాళహస్తికి. క్లోజ్ అట్ అసలు ఏముండదు తూర్పు వైపు. పడమర వైపు మిర్రగా ఉండాల్సిన కొండలో ఎత్తుగానే ఉండాల్సింది స్వర్ణముఖి అనే నది ఉంది. నదీ ప్రవాహం అంటే బ్యాలెన్స్ అనేది కోల్పోయింది. ఇప్పుడు తిరుమల తిరుపతి టెంపుల్ బ్యాలెన్స్ ఈ విధంగా పడమర హైట్ ఉన్నతంగా ఈస్ట్ డౌన్ ఉంది, పేరు ప్రతిష్టలు అట్లా. ఇది కంప్లీట్ ఆపోజిట్ ఉంది. కాబట్టి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. మళ్ళీ ఇంకో టెంపుల్ మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం లోపల ఉండే అద్భుతమైన దాని శిల్ప సంపద కంటే ఇది ఇంకా అద్భుతం అంటే మహా అద్భుతంగా ఉంటుంది. శ్రీకాళహస్తి టెంపుల్ మీరు ఒకసారి గమనించండి. లోపల చూస్తే కళ్ళు చెదిరే విధంగా ఉంటుంది. టెంపుల్ నిర్మాణము అద్భుతంగా ఉంటుంది. కానీ ఇక్కడికి 1,00,000 మంది పోతే ఇక్కడ 1000 మంది కూడా రావట్లేదు పక్కనే దగ్గర ఉండి కూడా. కారణం ఏంటంటే అది వాస్తుకు విరుద్ధంగా పంచభూతాలకు అనుకూలంగా లేదు. అప్పుడప్పుడు పిడుగుపడి గోపురం కూలిపోవడము, లోపల ఎంప్లాయీస్ మధ్యలో అవన్నీ చాలా. మీరు అక్కడ పోయి ఒకసారి ఆ గ్రంథాలయం పేపర్ తీసుకుంటే ఎంతోమంది అక్కడ ఎన్నో రకాల మనం చెప్పడానికి అట్లా జరుగుతూ ఉంటాయి. అంటే ఎప్పుడు కూడా అక్కడ ఇబ్బంది పడడము, నష్టం జరగడము, ఈ సో మెనీ మీకు నెగిటివ్ వార్తలు మనం అక్కడ వింటూ ఉంటాము. ఎందుకు అంటే అది కంప్లీట్ ఈస్ట్ క్లోజ్ ఉంది. ఎక్కడైతే ఈస్ట్ క్లోజ్ ఉంటుందో అక్కడ పేరు ప్రతిష్టలు రావు. అది ఇల్లు అయినా, వ్యాపార స్థలమైనా, అది దేవాలయమైనా, ఎలాంటి దేవాలయమైనా సరే మన కళ్ళ ముందుంది. జస్ట్ మీకు అదే ఎగ్జాంపుల్ చెప్పిన. ఇది ఎందుకంటే అన్ని 2 తెలుగు రాష్ట్రాలలో తెలుసు కాబట్టి. నేను పుట్టి పెరిగిన ఏరియా నేను ఉత్తర తెలంగాణ. నాదే ఎవిడెన్స్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే నేను మొట్టమొదట దేవాలయాలు ఎందుకు ఫేమస్ ఉన్నాయి, ఎందుకు లేవు, ఇంటికి మాత్రమేనా అని దృష్టి పెట్టి దాని మీదనే నేను నేషనల్ వాస్తు దగ్గర దాకా అక్కడ అవార్డు తీసుకునే పరిస్థితి దాకా వెళ్ళాను. ఎవరు కూడా అప్పటి వరకు దేవాలయాలు అంటే ఒక భయం, దేవుని మీద వాస్తు అట్లా అంటే అదొక భయంతో ఎవరు దాన్ని టచ్ చేయరు ఆ టాపిక్. కానీ నేను స్వయంగా ఎందుకు నాకు ఆలోచన ఎందుకు వచ్చిందంటే కొండగట్టు టెంపుల్ మా దగ్గర ఫేమస్, వేములవాడ కొండగట్టు తెలుసు. అయితే ఒకప్పుడు మాది ఉమ్మడి కరీంనగర్ డిస్ట్రిక్ట్, తర్వాత సిద్దిపేటలోకి వచ్చింది హుస్నాబాద్ అనేది. కామన్ అన్నట్టు అక్కడ వేములవాడ కొండగట్టు కూడా. నేను వాస్తు నేర్చుకునే క్రమంలో అప్పటికి నా వాస్తు ఎందుకు నేర్చుకున్నా అంటే నా ఇంట్లో వాస్తుకు లేదు కాబట్టి అయితే టెంపుల్ గురించి చెప్తా. యాక్చువల్గా ఏంటంటే నేను కొండగట్టుకు నేను వాస్తు నేర్చుకుని రీసెర్చ్ చేసే క్రమంలో మేము దర్శనం కోసం అంటే ఫ్యామిలీతో కొండగట్టు నేను అక్కడ ఉండగానే వాటర్ పట్టుకుంటా అంటే వాటర్ ట్యాంక్ ఊగులు 7 చనిపోయారు. కొత్తగా వాటర్ ట్యాంక్ పెట్టారు, మీరు రికార్డులోకి వెళ్తే కూడా ఉంటుంది. 7 చనిపోయడం జరిగింది. అరే టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఇంకా బ్లెస్సింగ్స్ కోసం వచ్చారు, అందులో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. ఇట్లా 7 ఇక్కడ చనిపోవడం ఏంది అని మళ్ళీ నేను ఆ తర్వాత ఆ 7 ఇళ్ళల్లో కూడా వెళ్ళి చూసిన. నేను అక్కడే పక్కనే మలయాళ మండలం వాళ్ళంతా అక్కడ వెళ్ళి చూస్తే ఏదైతే టెంపుల్కు లోపం ఉందో, నైరుతి లోపం ఉంది, ఆగ్నేయ లోపం ఆ టెంపుల్కి ఉంది, అదే లోపం వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఉంది. అంటే అర్థమైంది, ఒక ఇంటి దగ్గర లోపం ఉంటే వాళ్ళు ఎక్కడికైతే వస్తారో ఆ టెంపుల్కి వచ్చినప్పుడు అలాంటి లోపం ఉన్నది వల్ల అక్కడ వాళ్ళకి నష్టం జరిగింది. అట్లాంటివి కనెక్ట్ అవుతూ ఉంటుంది. కానీ వారాహి అంటే జనసేన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారాహి వాహనాన్ని అక్కడ పూజలు చేసి అక్కడి నుంచి అక్కడ స్టార్ట్ చేసింది ఆయన కొండగట్టే సార్. నేనేం చెప్తున్నా, అక్కడ ఆగ్నేయంలో కోనేరు ఉంది. ఎక్కడ కూడా మీకు భూమి మీద ఏ దేవాలయంకు తూర్పు ఆగ్నేయంలో కోనేరు ఉండదు, అక్కడ ఉంది. నేను అక్కడ వాళ్ళకి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఈశాన్యంలో కోనేరు అది వేరు సార్ లాజిక్. అది అతను పుట్టి పెరిగిన అతను ఉన్న ఇల్లు దీని మీద ఆధారపడి ఉంటుంది. అది లోపం. నేను ఇందాక ఎప్పుడు ఎందుకు చెప్పినా అంటే ఆ చనిపోయిన ఇంటికి కూడా అట్లాంటి లోపమే ఉంది. అట్లా అందరు వచ్చిన వాళ్ళు అందరూ చనిపోతానంటే లేదు కదా. కొందరే పర్టికులర్గా అక్కడికి వచ్చేదే మంచి సుఖ సంతోషాలతోని ఆరోగ్యాలతో ఉండడానికే బ్లెస్సింగ్స్ కోసం దేవాలయం పోతాం కదా. ఒకసారి బస్సుకు బోర్లో పడి 60 మంది చనిపోయారు తెలంగాణ మన ఫార్మేషన్ ఆయన కొత్తల్ని. అది వినరు కదా. ఎప్పుడు ఒక ట్రాక్టర్ బోర్లో పడడం, జీప్ బోర్లో పడడం. మీరు గ్రంథాలయం వెళ్తే పేపర్ తీస్తే మొత్తం ఎవిడెన్స్ ఉంటాయి. అవన్నిటి కారణం ఏంటంటే టెంపుల్కు నైరుతి వీధి పోట అవుతుంది. నైరుతిలో పార్కింగ్ చేసి దక్షిణ నైరుతి నుంచి అట్లా పైకి వెళ్తూ ఉంటాము. దక్షిణం రోడ్ నుంచి పోయిన తర్వాత లెఫ్ట్కి తిరిగిన తర్వాత తూర్పు ముఖంగా దేవాలయం. ఆగ్నేయంలో కోనేరు ఉంది సార్. ఈశాన్యంలో కోనేరు తవ్వండి, ఆగ్నేయం దోషం అని నేను చెప్పడం జరిగింది. నేను నేర్చుకున్న కొత్తల్ని అక్కడ అది తవ్వుతూనే ఉన్నారు. ఇప్పటిదాకా అది ఇంప్లిమెంట్ అయితేనే ఉన్నారు. తవ్వడం స్టార్ట్ చేసి కొన్ని ఏళ్ళు అవుతుంది. ఇప్పటిదాకా కూడా అది ఇంకా తవ్వడం కాలేదు. నేను అనేది ఏంటంటే దేవాలయమైన అదే ఓకే. మీకు దీన్ని ఎందుకు చెప్పినా అంటే కంపేర్ టు మనం వేములవాడకు వద్దు. వేములవాడలో ఈశాన్యంలో పెద్ద చెరువే ఉంటుంది, కోనేరు ఉంటుంది, ఈశాన్యం టెంపుల్, దక్షిణ ఆగ్నేయ వీధి చూపు ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కలకలలాడుతూ ఉంటుంది. మీకు వెలవెల ఓడు అనేది ఉండదు. 365 days జనమే ఉంటారు అక్కడ. దానికి కారణం ఏంది? ఈశాన్యంలో కోనేరు. సింపుల్. మీకు అది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పినా అంటే వేములవాడ అనేది మరొక తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉండే కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అదే శ్రీకాళహస్తి లాంటి కొన్ని మైనస్ పాయింట్లు దానికి
కొండగట్టుకునే అనేది నా ఉద్దేశం, అంతే తప్ప ఇలాంటి వేరే. మరి వ్యాపార సంస్థల పరిస్థితి ఏంటి? 100కు 100% సక్సెస్ రేట్ ఎవరు లేరు. కొందరే సక్సెస్ ఉండి కొందరు ఫెయిల్యూరు. ఐపీ పెట్టే పరిస్థితి ఎందుకు వస్తుంది? వాస్తు విరుద్ధంగా ఉన్న మనం ఐపీ పెట్టిన కొంతమందిని లిస్టు తీసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి చూద్దాం, మీకు కళ్ళతో చూపిస్తా ఏం లోపం వల్ల ఇది జరిగిందని. కళ్ళ కట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వాస్తు విరుద్ధంగా ఉన్న ఆఫీసులు, వ్యాపార సంస్థలు కొద్ది రోజులకే వెత్తివేసే పరిస్థితి ఉంటుంది. వాస్తుకు అనుకూలంగానే ఎప్పుడు ఎవరికి వాళ్ళే కాదు, వాళ్ళ కొడుకు మన్వంతరాల వరకు కూడా అది వెలుగులోకి అట్లే కంటిన్యూ అవుతారు. వాస్తు అంత ప్రభావం చూపిస్తుంది. ఒక ఇంటికి ఈశాన్యం ఎంట్రీ అంటారు, ఆగ్నేయం ఎంట్రీ అంటారు కదా, అంటే 2 రూములు పక్క పక్కనే వచ్చి ఉంటాయి. మరి నడక ఎలా? ఈశాన్యం ఎంట్రీ, ఆగ్నేయం ఎంట్రీ ఉంటుంది, 2 రూములు పక్క పక్కన వచ్చి ఉంటాయి, 2 డోర్లు ఉంటాయి. మరి ఈ నడక ఎట్లా, ఏది తప్పు అంటారు? ఎట్లా అంటే టోటల్ వాల్ మొత్తాన్ని మనం డివైడెడ్ బై 4 భాగాలుగా, అంటే ఈస్ట్ నుంచి చూసినప్పుడు 2 భాగాలు. మీది భాగం అనేది నీచ స్థానము, కింది భాగం అనేది ఉచ్చ స్థానంగా శాస్త్రంలో చెప్పబడ్డాయి సార్. ఇది మనం కొత్త కనిపెట్టింది కాదు. నేను కనిపెట్టింది, నేను నా పరిశోధన తెలుసుకునేది విస్తీర్ణం గురించి. స్థల విస్తీర్ణం పెద్దగా ఉన్నప్పుడు దాని ప్రభావం లేటుగా చూపిస్తుంది, లాభమైన నష్టం. స్థల విస్తీర్ణం చిన్నగా ఉన్నప్పుడు తొందరగా దాని ఇంపాక్ట్ ఉంటుంది. మీకు సో మెనీ ఎవిడెన్స్ ఉన్నాయి, చూపిస్తాను. నేను అనేది ఏంటంటే ఈ ఉచ్చ నీచ స్థానాలు అనేది ఋషులు చెప్పిందే. ఇప్పుడు చీకటి వెలుతురు ఏ విధంగా ఉంటుందో, మంచి చెడు, పాజిటివ్ నెగిటివ్, ఒక ఇంటి గృహాన్ని కూడా సేమ్ ఒక సగభాగము ఉచ్చస్థానము, ఒక సగభాగం నీచ, అంటే నీచ స్థానం నుంచి లోపలికి బయటికి నడక వల్ల నెగిటివిటీగా మారుతుంది అనేది శాస్త్ర నియమం. కాబట్టి మీది సగభాగంలోకి రాకుండా చూసుకోవాలి. అంటే ఎలా? అప్పుడు ఇది ఒక డోర్, ఇది ఒక డోర్ ఉంటుంది, ఓకేనా? ఇది ఈశాన్యం ఎంట్రీ, ఇది ఆగ్నేయం ఎంట్రీ అనుకోండి. ఎట్లా? ఆగ్నేయం అనేది నీచ స్థానం అవుతుంది. ఆగ్నేయం క్లోజ్ చేసుకుని ఈశాన్యం ఎంట్రీ ఉండాలి. సేమ్ మీరు చెప్పిన 2 డోర్లు ఉన్నాయి కదా సార్, దాని పక్కన ఇంకొక డోర్, అంటే 3 పోర్షన్లు ఇల్లు అనుకోండి. ఇంకా కొంచెం బ్రాడ్గా ఉండి లోపల 3 రూమ్లు ఉంటే 3 డోర్లు పెడతారు కదా జనరల్గా అనుకుందాం. 3 డోర్లు పెట్టినప్పుడు ఈ కింది 2 డోర్లు ఉండొచ్చు, మీది భాగం ఉండి ఆ ఒక్క డోర్ క్లోజ్ చేసుకోవాలి. 2 పోర్షన్ల ఇల్లు ఉన్నప్పుడు మాత్రం ఒక డోర్ ఉండాలి, అంటే ఉచ్చ స్థానం నుంచి ఉండాలి. 3 డోర్లు అన్నప్పుడు అంటే ఈ 2వ డోర్ కూడా మనకు ఉచ్చ స్థానంలోకే వస్తుంది, నీచ స్థానంలో పోదు. అట్లా దాని గురించి కూడా నేను క్లియర్గా చాలా మంది ఒక తూర్పు వాకిలి, తూర్పు ఎంట్రన్స్, ఆగ్నేయంలో ఇట్లా పోతే ఆగ్నేయం ఎంట్రీ, ఇది ఈశాన్యం ఎంట్రీ, డోర్లు 2. వీళ్ళు తూర్పు నుంచి ఇట్లా వస్తారు, ఈ ఆగ్నేయం ఎంట్రీ, ఈశాన్యం ఎంట్రీ. ఏ డోర్ ని క్లోజ్ చేయాలి? అప్పుడు ఆగ్నేయం డోర్ క్లోజ్ చేసుకోవాలి సార్. మీకు చక్కటి ప్రశ్న, చాలా మంది లోపల కూడా ఇది సార్ అడిగింది ఉంటుంది. మీరు అడిగిన ఆగ్నేయము, తూర్పు, ఇందాక బ్రదర్స్ ఇల్లు, ఇంటి విభజన అన్నాం కదా, ఇటు పెద్దోడు ఉంటుంది. అందరికీ ఏంటంటే సౌత్ అంటే పై భాగము, వెస్ట్ అంటే పై భాగం. కాబట్టి మీరు చెప్పిన ఆగ్నేయం నుంచి నడక అన్న ఉంటాడు అందులో, అన్న. ఈశాన్యం నుంచి 2 ఫ్యామిలీలు ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, 2 మధ్యలో గోడ ఉంటుంది. ఈశాన్యం అనేది తమ్మునికి ఉంటుంది కదా. ఈ ఆగ్నేయం ఒకటే అంటుడిల్లు ఉన్నప్పుడు ఈ ఆగ్నేయం నడక వల్ల ఈ అన్న నష్టపోతాడు అని అంటున్నాను నేను ప్రాక్టికల్గా. తమ్ముడు బాగుపడడానికి, లాభం జరగడానికి ఎందుకు కారణం? ఈశాన్యం నడక అవుతుంది. ఇదేదో శాస్త్రంలో చెప్తే మనం ఏదో గుడ్డిగా నమ్మి కాదు. ఒక 100 అన్నదమ్ములు అంటుడింట్లా ఇట్లనే సేమ్ పంచుకొని ఉంటారు. ఒకడు దక్షిణ వైపు ఉంటాడు, ఉత్తరం వైపు ఉంటాడు, తూర్పు రోడ్డు ఉన్నప్పుడు. అదే ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఒకడు పడమర వైపు ఉంటాడు, ఒకడు తూర్పు వైపు ఉంటారు కదా. పడమర వైపు నుండి నష్టం జరుగుతుంది. అప్పుడు ఏమైంది, ఈ వైపు నుంచి ఉత్తర వాయువ్యం నడక అవుతుంది వాళ్ళకు అంటుడీలు. 100 ఇండ్లు చూద్దాం సార్, అన్నదమ్ములు ఇద్దరు ఒకే ఇంట్లో అంటుడీళ్ళు ఉన్న దగ్గర అన్న ఎక్కడ కూడా బాగాలేదు. తమ్ముడు ఎందుకు కొంత కుడిగా ఉండడం మెరుగ్గా ఉంది అంటే ఈ కింది భాగం నుంచి నడుస్తూ ఉన్నాడు కాబట్టి కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి కదా, ఇంకా నమ్మకపోవడానికి ఉంది. సరే, ఆగ్నేయం డోర్ క్లోజ్ చేసి ఈశాన్యం డోర్లోకి వెళ్ళి ఈశాన్యం నుంచి దక్షిణానికి మధ్యలో డోర్ పెట్టుకొని నడిస్తే మంచిదా? 100% ఓకే. ఆ డోర్ కూడా నేను ఏమంటున్నా, ఆగ్నేయం డోర్ ప్లేస్ లో ఒక విండో పెట్టుకోమని చెప్తున్నా. గాలి డోర్ క్లోజ్ చేయొచ్చు కదా, డోర్ క్లోజ్ చేయొచ్చు. ఆ ప్లేస్ లో విండో పెడితే ఇంత పాజిటివ్ ఎనర్జీ లాభం జరుగుతుంది. విండోకి ఇలాంటి రిస్ట్రిక్షన్ ఈ తూర్పు ఆగ్నేయం కిందికి రాదు. విండో అనేది ఆ రూమ్లోకి గాలి వెలుతురు కింద వస్తుంది. ఒక నైరుతిలో విండోలు పెట్టినప్పుడే ఎక్కువ నష్టం జరుగుతుంది. పూర్తి నైరుతి, సౌత్ వెస్ట్. ఇప్పుడు మీరు ఏదైతే 2 డోర్లు అని గురించి అడిగారు కదా, ఆ డోర్ ప్లేస్లో విండో పెట్టడం వల్ల మీరు ఈస్ట్ గురించి అడిగారు కాబట్టి ఆ సన్ రైజ్, ఆ బ్రైట్నెస్ ఇంట్లోకి వస్తుంది, లాభం జరుగుతుంది. కాబట్టి ఆ ప్లేస్లో విండో పెట్టుకుంటే సరిపోతుంది. డోర్ ఉన్నా ఇంకా ఒక డోర్ ఉండి క్లోజ్ ఇంకా తీసి మళ్ళీ గోడ కట్టి విండో పెట్టే పరిస్థితి లేదనుకోండి, మొత్తం క్లోజ్ చేసుకుంటా అంటే డోర్ క్లోజ్ చేసుకునే ప్రాబ్లం లేదు. అది మీరు డోర్ క్లోజ్ చేయడం వల్ల నష్టాన్ని ఆపుకున్నట్టు, అక్కడ ఒక హాఫ్ గోడ పెట్టి విండో పెట్టడం వల్ల లాభాన్ని మీకు యాడ్ చేసినట్టు. అది ఓకే. ఇంకొకటి మీరు నాకు క్లియర్ అయ్యలేదు. ఓకే, డూప్లెక్స్ ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ తీసుకుంటాం మనం. పార్కింగ్ 2 రూములు, పార్కింగ్ 2 రూములు పెట్టుకొని ఆగ్నేయంలో నుంచి మనం స్టెప్స్ పెట్టుకుంటాం. దక్షిణ ఆగ్నేయంలో నుంచి స్టెప్స్ పైకి పోతాం. పోయిన తర్వాత డూప్లెక్స్లో ఫస్ట్ ఫ్లోర్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఫ్లోర్ స్టార్ట్ అయితేనే లోపలికి ఎంటర్ అవుతాం మనము. ఆగ్నేయంలో కిచెన్ ఉంటుంది, పొయ్యి ఉంటుంది. కిచెన్ పైనే మనము కిటికీ పెడతాం అనుకోండి వెంటిలేషన్ కోసము.
దాని వెనకలే మనము ఒక వాష్రూమ్ అనో ఏదన్నా కట్టి క్లోజ్ చేసి ఉంటాం, గోడ క్లోజ్ చేస్తాం. ఈ వాష్రూమ్కి గోడ, వాషింగ్ రూము, దానికి కిటికీ అవతలే మనకు కిచెన్ ఉంటుంది. ఓకే, అప్పుడు ఏంటి ప్రాబ్లం? అది ప్రాబ్లం ఏం లేదు సార్. ప్రాబ్లం ప్రెమిసెస్ విత్ ఇన్ ద అది ఇబ్బంది ఏం లేదు. ఎక్కడ ప్రాబ్లం అంటే మీరు అడిగిన డూప్లెక్స్కు ఆ మెట్లు లోపల నుంచి వేస్తాం కదా, ఆ మెట్ల కోసం పైన నెత్తికి దాకకుండా కోసం అని స్లాబ్ కటింగ్ ఉంటుంది కదా, ఆ కటింగ్ అనేది సరైన స్థానంలో లేకపోతే నష్టం జరుగుతుంది. ఈ డూప్లెక్స్ ఈ విధానం వచ్చిన తర్వాత డూప్లెక్స్ ఇండ్ల మీద కూడా అనేకమైన పరిశోధనలు రీసెర్చ్ చేసినాం. కొన్ని వందల డూప్లెక్స్ ఇండ్లలో పోయి కొత్త గట్టేటే కాదు, ఆల్రెడీ అప్పటికే 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి డూప్లెక్స్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఏముంది, లాభం ఉందా నష్టం ఉందా అని చూస్తే సరైన టోటల్ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ షేప్ ఏదైతే స్లాబ్ ఉంటుందో, అయితే మనం ఆగ్నేయం నుంచి దక్షిణ మధ్య స్థానం స్లాబ్ కట్ చేసి ఇక్కడనే మెట్లు పెడతాం, లేదు అంటే ఉత్తర వాయువ్యం నుంచి పడమర మధ్య స్థానం దాకా కట్ చేసి పెట్టు. అలా కాకుండా నైరుతి కట్ చేసి మెట్లు పెట్టిన ఇంట్లలో ఇంటి యజమాని లేడు, 100 ఇండ్లు చూపిస్తాను నేను. ఓకే, డూప్లెక్స్ అయినా సరే ఆ ఇంట్లో నష్టం జరుగుతుంది. ఎక్కడైతే సరైన ఈశాన్యంలో డూప్లెక్స్ మెట్లు పెట్టిన ఇండ్లు చూపిస్తా, ఆ ఇంట్లో ఐపీ పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఆ ఇంట్లో ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, పిల్లలకు పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఉన్నారు. డూప్లెక్స్ ఇల్లు నా దగ్గర ఒక 100 ఎవిడెన్స్ ఉన్నాయి. డూప్లెక్స్ అదే ఇల్లు ఈశాన్యంలోనే పైకి మెట్లు, అంటే ఇంటి లోపల ఎంటర్ కాగానే ఈశాన్యం నుంచి స్టార్ట్. ఫైనాన్షియల్ ఆ ఇంట్లోకి రాకముందు మేము మస్తు సక్సెస్ఫుల్గా ఉండే సార్, కాయిష్ కొద్ది ఇంత పెద్ద డూప్లెక్స్ కట్టుకున్నాం సార్, ఇంకొంచెం రిచ్గా ఉండాలని. కానీ ఇళ్ళకి వచ్చినాక డౌన్ఫాల్ అయిందని మనకు ఫోన్ చేసిన వాళ్ళకి ఇంటికి వెళ్ళి చూస్తే ఈశాన్యంలో మెట్లు. అది ఇంటి లోపలైనా ఇంటి బయట అయినా ఈశాన్యంలో మెట్లు ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. నా ఇల్లు నేను ఇంత సీరియస్గా వాస్తు నేర్చుకొని సొసైటీకి నేను కళ్ళతో చూసింది చెప్పే ప్రయత్నంలో ప్రధాన పాత్ర ఈశాన్యంలో మెట్లు. నా ఇంటికి కూడా ఈశాన్యంలోనే మెట్లు ఉండేది. ఎప్పుడైతే తూర్పు ఈశాన్యంలో మెట్లు, తూర్పు ఈశాన్యంలో టాయిలెట్, ఇదంతా ఏదో శాస్త్రంలో చెప్పారు, ఏదో మీరు గుడ్డిగా నమ్మండి సార్, వాళ్ళేవో రాసిరు మనం దాన్ని ఆచరించాలి అనట్లేదు నేను. ఏదైతే పురాతన యాన్సియంట్ వాస్తు గ్రంథాలను నేను చదివి ఆ తర్వాత ఆధునిక వాస్తు గౌరీ తిరుపతి రెడ్డి గారే ఆధునిక వాస్తుకు ఆద్యుడు సార్. వాస్తవంగా ఎవరు నమ్మినా నమ్మకున్నా గౌరీ తిరుపతి రెడ్డి గారే ఆధునిక వాస్తుకు పితామహులు. ఎందుకంటే తన జీవితాన్ని దారపోసిండు. నా మొదటి గురువు కూడా గౌరీ తిరుపతి రెడ్డి గారు. అలా అని నేను గౌరీ తిరుపతి రెడ్డి గారు ఫోటో పెట్టుకోను, ఆయనను చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే పరిస్థితి ఎప్పుడు. మొదటిసారి నేను మీకు ఓపెన్గా చెప్తా ఉన్నా, మొదటి గురువు అని. నేను ఒక 100 పైన వీడియోలు చేసిన నా సొంత ఛానల్లో కూడా నేను ఎప్పుడు చెప్పలే. ఎందుకంటే అలాంటి గొప్ప వాళ్ళు ఇంకొక 10-15 మంది దగ్గరికి నేను వెళ్ళిన. అంటే కాకపోతే మొదటి గురువు ఇతను. ఇక్కడ మన ప్రస్థానం మొదలైంది. సరే దేశమంతా ఇదే విధానం ఉందా? ఒక్క మన 2 తెలుగు అప్పటికి నేను నేర్చుకునే టైంలో ఉమ్మడి రాష్ట్రమే నేను మొదలుపెట్టినప్పుడు. అంటే మన రాష్ట్రంలోనే ఉందా, బయట కూడా ఉందా అని అంటే దేశమంతా తన అడ్వైస్ మీదనే. నీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది దీని మీద, ఈ స్థలం ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు నష్టం. అది కూడా నేను దేశమంతా తిరగడానికి కారణం కూడా అతను. ఎందుకంటే తనకు ఎప్పుడు కూడా పెద్దగా వాస్తు ఒకటే సర్వము, వాస్తుని మించింది ఇంకోటి లేదు అని అంటూ ఉంటాడు. అంటే నేనేం చెప్పినా అంటే సార్ వాస్తు ఒకటే కాదు, దీన్ని మించింది కూడా ఉంది అని నేను. ఎందుకంటే నేను ఈ మధ్య కాలంలో చాలా ఇండ్లు చూసిన సార్. వాస్తు ఒక్కటే 100% అన్నప్పుడు మనము పివి నరసింహారావు గారి ఇంటికి వెళ్తే అదే ఇంట్లో వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఒక్క పివి నరసింహారావే ప్రైమ్ మినిస్టర్ ఎందుకండు, ఆ ఇంట్లో మిగతా వాళ్ళు ఎందుకు కాలేదు? ఇతనే ఎందుకంటే అంటే ఒకటి దశ 2 దిశ సార్. సింపుల్. ఇప్పటిదాకా మీకు చెప్పని విషయం ఏంటంటే వాస్తు ఒక్కటే సర్వం, అన్నిటికీ పరిష్కారం ఏం కాదు. కాకపోతే వాస్తులో ఏంటంటే రెమెడీ ఉంది. మనం వాస్తుకు అనుకూలంగా మార్చుకుంటే మన జీవితాన్ని మనమే రాసుకోవచ్చు. జ్యోతిష్యం కంటే ఎక్కువ వాస్తును నమ్మి వాస్తుకు డైవర్ట్ అయ్యి ఇందులో పూర్తి డెప్త్గా ఈ సెకండరీ లెవెల్, ప్రైమరీ నుంచి సెకండరీ లెవెల్ నా జీవితాన్ని నేర్చుకోవడానికి దారిపడే కారణం ఏంటంటే ఇందులో మనకు రెమెడీ ఉంది. వాస్తులో జ్యోతిష్యంలో ఏంటంటే జ్యోతిష్యంలో కూడా పూజలు పునస్కారం చెప్తారు కదా, దానాలు జస్ట్ సెంటు చల్లుకున్నట్టే సార్. అది టెంపరీ రిలీఫే. ఇందులో పర్మనెంట్ శాశ్వత రిలీఫ్ ఉంది, శాశ్వత పరిష్కారం వాస్తులో ఉంది. జ్యోతిష్యం తక్కువ చేయట్లేదు, అందులోంచి వచ్చిందే వాస్తు. కాకపోతే పుట్టిన గడియ నేను ఏ శుక్రమహాదశలను లేకపోతే ఏ బుధమహాదశలను పుట్టినాం అనుకోండి, అందరు ఎదురుగా అలాంటి వాళ్ళు వస్తారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. జ్యోతిష్యానికి మించి వాస్తు ఉంది అని నా జీవితంలో జరిగిన ప్రతిదీ నేను నమ్మడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నాకు వాస్తు నాలెడ్జ్ లేకముందు మా పెద్దమ్మాయి జన్మించడం జరిగింది. అప్పుడు మన వాస్తు తెలియనప్పుడు ఏంది, పుట్టగానే మనం ఒక పండితుని దగ్గర పోయి జన్మనామం రాపిస్తూ ఉంటాం. అక్కడ అందరికీ తెలిసిందే. ఒక పండితుని దగ్గరికి నేను తీసుకెళ్ళి జన్మపత్రిక రాయడానికి కోసం తీసుకెళ్ళి, మీ అమ్మాయి శనిదశలు పుట్టింది, మీ అమ్మాయికి చాలా ఇబ్బంది అవుతుంది, చదువు అంతంత మాత్రమే, అనారోగ్య సమస్యలు అన్నీ ఉంటాయని చెప్పిండు. ఆ వాస్తవంగా తను చెప్పినవి మా అమ్మాయి 8th క్లాస్ అప్పటికే మా ఇల్లు వాస్తు లేక అని తర్వాత తెలిసింది. కానీ అప్పటికి నేను సఫర్ అవుతా ఉన్నాను. ఇప్పుడు మా ఇల్లు వాస్తు లేక
తెలంగాణలో ఉండే అన్ని మంత్రాలు, తాయితులు, యంత్రాలు, దించిపోసుడు, ఎత్తిపోసుడు ప్రతిదీ చేసినాం. అప్పటికి నేను క్రైసిస్లో చాలా ఇబ్బందిలో ఉన్నప్పుడు, వాస్తు గురించి తెలియనప్పుడు. అదే సమయంలో పిల్లలు కూడా అట్లనే అనారోగ్యము, హాస్పిటల్ అదంతా సఫర్ అవుతూ ఉన్నాం. ఎప్పుడైతే నాకు ఈ వాస్తు అనేది ఒకటి కనెక్ట్ అయిపోయింది, అంటే ఓన్లీ మంత్రాలు, తంత్రాలు, తాయతులు, పిరమిడ్లు ఎన్ని పెట్టినా ఫలితం లేకపోతే నేనేం చేసిన అంటే, ఏదైతే కేసీఆర్ గారికి పూజలు చేసే సిద్దిపేట బ్రాహ్మిన్స్ ఉంటారో అదే బ్రాహ్మిన్స్, అదే పండితులను మా ఇంటికి తీసుకొచ్చుకొని కూడా నేను పూజలు, హోమాలు అవన్నీ చేయడం జరిగింది. అయినా కూడా తాత్కాలికమైన రిలీఫ్ కానీ శాశ్వత పరిష్కారం ఏం కనిపించలేదు. ఎప్పుడైతే ఇంతకు మించింది ఏముంది మన జీవితంలో, ఎప్పుడు ఇదేనా, ఈ కష్టాలు, నష్టాలు, కన్నీళ్ళు, ఈ దుఃఖం ఈ నుంచి బయటపడాలనే క్రమంలో ఒక ఫ్రెండ్ సలహా మేరకు ఒక వాస్తు పండితుని తీసుకొస్తే అతను చెప్పినందువల్లనే ఈశాన్యంలో మెట్లు తీయాలి, దక్షిణ కాళీ స్థలం అని అవి తీసేసినాం. కొంచెం రిలీఫ్ అయింది. అంత పర్ఫెక్ట్గా ఏం లేదు. ఇంతకు మించి ఇంకో కొంచెం సీనియర్ పండితుని మరొకరు పట్టుకొచ్చినాం. ఆయన తీసుకొస్తే ఏంటంటే, మీ రోడ్డు క్రాస్ ఉంది, ఉత్తరవాయం మెరుగుంది, ఆడొక గోడ పెట్టాలి, అదొకటి వేసినాం. ఇంకొక వాస్తు పండితుని తీసుకొస్తే మీ ఇంటి నీళ్ళని దక్షిణం పోస్తూ ఉంది, అది ఉత్తరం పోసే విధంగా మా ఇల్లు ఇప్పి మొత్తం మధ్యలంతా ఓల్డ్ హౌస్ ఉండే, పెంకుటిల్లు ఉండేది, వెనకాల ముంగట స్లాబ్ ఉండే, వెనక 4 రూమ్ల భవంతి మొత్తం అంత చెక్క గుణ పెంకులు అన్నీ తీసి నీళ్ళన్నీ స్లాబ్ మీద, అంటే ఉత్తరం సైడ్ స్లాబ్ మీద పడేటట్టుగా మార్చేసి, ఈ 3-4 చెప్పిన అన్నీ చేసినా కూడా ఇందులో ఏదో కనెక్టివిటీ అయితే ఉంది, కొంచెం రిలీఫ్ ఉంది. కానీ పర్ఫెక్ట్ రిలీఫ్ కోసం అని ఆ ప్రయత్నంలో లాస్ట్కి వచ్చిన పండితుని అడిగిన, సార్ మీరు ఇప్పటికే 3-4 చేసిన అన్నీ చేసిన, ఊళ్ళో అందరు నన్ను చూసి నవ్వుతూ ఉన్నారు. అరే ఏంది వీడు ఉద్యోగం, గవర్నమెంట్ జాబ్ చక్కగా చేసుకోక, నాన్న పెన్షనరు, ఆడ అగ్రికల్చర్ ల్యాండ్, ఈ ఇల్లిపి పందిరేస్తూ ఉన్నాడు, ఇంకే పని లేదా అని అందరు ఊరంతా నవ్వుతూ ఉన్నారు సార్. కానీ నాకు దీని మీద మాత్రం ఇంట్రెస్ట్, ఒక అవగాహన వచ్చింది. ఇంతకంటే ఎక్స్పర్ట్ ఎవరున్నా, అప్పుడు అతను చెప్పింది ఏంటంటే, అప్పుడున్న పరిస్థితిలో గౌరి తిరుపతిరెడ్డి గారే మన తెలుగు రాష్ట్రంలో అతను మాత్రమే అనుభవము సీనియర్ అంటే, అప్పుడు నేను గౌరి తిరుపతిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సార్ను కూడా దగ్గరుండి రిక్వెస్ట్ చేసి నేను మా ఇంటికి కూడా తీసుకుని రావడం. తను వచ్చి ఏకంగా ఇల్లే పనికి రాదని చెప్పింది. సార్ ఏంది సార్, ఇప్పటికే మా నాన్న ఇల్లు కట్టిన దానికంటే ఎక్కువ నేను దానికి 2-3 రినోవేషన్కే పెట్టినా సార్, వాస్తు మార్పుల కోసమే. ఇప్పుడు ఏం చేయండి, లేదు నాన్న నీ ఉత్తర వాయువ్యం వీధి పొట్టు అవుతుంది, అది కూడా క్రాస్గా అవుతుంది, స్ట్రేట్గా అయితే ఒక గోడ పెట్టడమో చెట్లు పెట్టడమో ఉంటుంది. అసలు నువ్వు ఇప్పటిదాకా చేసిన పని అంతా బూడిదలో పోసిన పన్నీరే, పనికే రాదంటే, సార్ దీనికి ఏదైనా సొల్యూషన్ ఉండాలి కదా అంటే, నేను తెలిసిన సొల్యూషన్ ఇది పనికిరాదు, 1-2 పనికిరాని కూడా ఉంటాయి, నీ ఇల్లు ఆ విధంగా ఉందన్నాడు. అప్పుడు నా బాధ వర్ణనాతీతం. లేదు దీని గురించి తెలుసుకోవాల్సిందే, దీనికి రెమెడీ కనిపెట్టాల్సిందే, ఈ ఇల్లు ఉండగానే నేను సక్సెస్ఫుల్గా కావడానికి ఏది అవసరం. అట్లా నేను ఇక దీని మీద నేర్చుకోవడం, బుక్స్ చదవడము, ఫీల్డ్ మీద వెళ్ళి చూడడం, ఈ విధంగా చూస్తూ ఉంటే మళ్ళీ అన్ని చూసి ఎవిడెన్స్ అన్నీ మళ్ళీ గౌరి తిరుపతిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. సార్ వాస్తవమే మీరు చెప్పింది, కానీ ఈ విధమైన ఆ రెమెడీలు కూడా నేను ఒక 2-3 కనిపెట్టినాను సార్. ఆ 2-3 రెమెడీలు చేస్తే కొంత బెటర్ ఉంది. నా పిల్లలు అప్పటికి 8th క్లాస్కి వచ్చే వరకు ఆ జ్యోతిష పండితుడు చెప్పినట్టే యావరేజ్ ఉండే. నేను చెప్పిన కదా, ఈశాన్యంలో మెట్లుంటే వంశాభివృద్ధి ఉండదు, ఆ విధంగానే నాకు కూడా 2 అమ్మాయిలే. వంశాభివృద్ధి అనేది సైన్స్ కదా, అది ఆ సైన్స్ మగవాడి చేతిలో ఉండేది కదా, అదే కదా నేను కూడా క్రోమోజోములు క్రోమోజోములు. ఇందాక ఒక గాలి వెళ్తున్న ఇంట్లో ఒక వ్యక్తి ఉంటే చక్కటి ఆలోచన విధానం, వాడు తీసుకున్న డిసిజన్ పర్ఫెక్ట్ ఉంటే అని చెప్పుకున్నాం కదా, అలాగనే శారీరక ధర్మంలో మార్పులు కూడా అదే విధంగా ఆరోగ్యంగా ఉంటేనే కదా ఈ కనెక్టివిటీ. ఈశాన్య లోపం ఉన్నప్పుడు ఉండట్లేదు అట్లా. అంటే సరే నా ఇల్లు ఉంది, నా ఇంటికి ఈశాన్య లోపం, నాకు 2 అమ్మాయిలు అని మిమ్మల్ని నమ్మనట్లేదు. మీరు 2 అమ్మాయిలు 3 అమ్మాయిలు ఉన్నా ఒక 100 ఇండ్లు నా కొలీగ్స్, నా ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి చూస్తే ప్రతి ఒక్కరికి అదే ఉంది. ఏదో నా ఒక్కరికి ఉంది, ఇంకో 2కి ఉంది, కాకతాళీయం ఏం కాదు సార్, కళ్ళకు కట్టినట్టు కనిపించింది కాబట్టి నేను దీని మీద రీసెర్చ్ చేయాల్సి. నాది తూర్పు వాకిలి, మామూలు ఇండిపెండెంట్ హౌస్, ఆగ్నేయం వైపే స్టెప్స్ ఉంటాయి, దక్షిణ ఆగ్నేయం వైపే స్టెప్స్ ఉంటాయి, పైకి అంతే పైకి వరకే అంతే, పైన ఏం లేదు. పైన చిన్న రూమ్ వేసుకున్నాను. అంతకు ముందే మామూలుగా అంటే పైన రూమ్ వేయకముందే నా తూర్పు వాకిలి 90 degrees పక్కా ఉంటుంది అన్నమాట. మరి నాకు 2 ఆడపిల్లలే. అదే వాళ్ళు కన్సీవ్ అయిన టైంలో అదే ఇల్లు ఉందా? అదే ఇల్లే, అక్కడ పోయినాకే కన్సీవ్ అయింది నా వయసెస్. అదే సార్, ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత కన్సీవ్ అయింది నా ఇంట్లోకి. మనం ఈశాన్యం ఇప్పుడు మీరు ఒక్క మెట్లుంటేనే అనట్లేదు కదా, మీరు మొత్తం వినట్లేదు. ఒక్క మెట్లని కాదు, నేను మీకు ఇందాక చెప్పిన ఈశాన్యంలో మెట్లు ఉన్నా అంటే బరువు ఉన్నా, ఈశాన్యము సెప్టిక్ ట్యాంకులు ఉన్నా, ఈశాన్యంలో టాయిలెట్స్ ఉన్నా, ఈశాన్యం కాంపౌండ్ వాళ్ళు ఇంటికి ఈశాన్యం తగ్గి ఉన్నా, తూర్పు ఈశాన్యం తగ్గి ఉన్నా అదే ఉంది, అలాంటి పరిస్థితి ఉంది. అట్లా నేను అనేది. మీరు ఒక్క మెట్లు లేవు కదా నాకెందుకైంది అంటారు, కానీ స్వయంగా మనం వెళ్ళి చూస్తే తెలుస్తుంది కదా, కంపాస్ పెట్టి అది పెరిగి ఉందా మీ కళ్ళ చూపిస్తాను నేను. ఇది ఒక్కటి చాలు. మీరు గొయ్యల గురించి కూడా చెప్పారు, గొయ్యల గురించి మొన్న గొయ్యలు అవి చూసాను నాకు కూడా సరే. ఈశాన్యం ఎప్పుడు పల్లంగా ఉండాలంటారు కదా, నీరు పల్ల మెరుగు అంటారు కదా, అట్లా ఈశాన్య వైపు సంపు తీస్తారు. ఓకేనా, అంటే
మీరు స్క్వేర్గా తీసుకున్నప్పుడు ఇల్లులో స్క్వేర్లో సగభాగం చేసి యువతల భాగంలో మాత్రమే సంపు ఉండాలని మీరు చెప్పి నేను చూసిన. అవును సార్. సంపు అన్నప్పుడు మినిమము ఒక 6 అడుగులో 7 అడుగులో ఎంతో ఉంటుందండి, ఒక 8 అడుగులో 10 అడుగులు. సిటీలో వాటర్ ట్యాంకర్ తో నీళ్ళు తెచ్చి పెద్ద పెద్ద స్విమ్మింగ్ పూల్ అంతా చేసుకుంటారు. అదే ఒక 10 అడుగులు అనుకోండి సంపు. దక్షిణ ఆగ్నేయంలో లిఫ్ట్ వస్తుందండి. ఓకే, దక్షిణ ఆగ్నేయంలో లిఫ్ట్ వస్తుంది. ఈ లిఫ్ట్ కి ఖచ్చితంగా కింద స్ప్రింగుగా మిషన్ కూర్చోవడానికి గొయ్యి కావాలి. ఓకే, ఇది 10 అడుగులు ఈడ డౌన్ ఉంటుంది కదా, మరి ఈడ గొయ్యి ఉంటే ఇబ్బంది అంటున్నారు. ఆ గొయ్యి మళ్ళీ లేకపోతే లిఫ్ట్ మిషన్ ఎలా కూర్చుంటుంది, కింద స్ప్రింగులు ఎలా కూర్చుంటాయి, అది ఎన్ని అడుగుల వరకు గొయ్యి ఉంటే మంచిది, ఎన్ని అడుగుల వరకు పెట్టుకోవాలి. సేమ్ ఇందాక మీరు ఒక డోర్ గురించి చెప్పారు. తూర్పు ఈశాన్యంలో డోర్ ఉన్నప్పుడు తూర్పాగ్నేయంలో ఉంటే దానికి అంటే ఒక మంచి మిత్రుడు ఉన్నప్పుడు ఒక చెడ్డ మిత్రుడు ఉంటే ఏమైతే సార్, మంచి చేసేది ఓకే మంచి చేస్తాడు, వాడు చెడ్డ మిత్రుడు మాత్రం వాడు చెడు చేయక తప్పదు కదా. అందరూ సార్ ఈశాన్యంలో సంపున్నప్పుడు కంప్లీట్ ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంకు, నైరుతిలో మన వాయువ్యంలో కూడా సెప్టిక్ ట్యాంక్ గొయ్యి ఉండొచ్చు కదా, ఈ ప్లేస్ బ్యాలెన్స్ అయితే కానీ ఇది మంచి జరిగే ప్లేసు. ఇది ఉచ్చస్థానము, ఈ నీచ స్థానం నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ కంపల్సరీ వస్తుంది. సరే, మీరు ఇందాక లిఫ్ట్ గురించి అన్నారు, అది దీన్ని కంపేర్ చేస్తుంది, దానికి ఇది కంపారిజన్ అసలే కాదు. ఇది చెడు మనకు నెగిటివ్ స్థలంలో ఉంది సార్. లిఫ్ట్ వల్ల నష్టం జరుగుతుంది. నేను లిఫ్ట్ పెట్టుకోమని ఎవరికి చెప్పను, ఒకవేళ పెట్టుకుంటే భూమి మీద నుంచే స్టార్ట్ కావాలి. లిఫ్ట్ మీద నేను ఒక వీడియో కూడా చేసిన సార్. ఏంటిదంటే లిఫ్ట్ వల్ల నష్టం జరగట్లేదు. లిఫ్ట్ కోసం ఏర్పాటు చేసే గొయ్యి ఉంటుంది కదా, కింద 4.5 ఫీట్లు ఉంటుంది, దానికి మినిమం 4.5 ఫీట్లు కామన్, అది అందరు చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ లిఫ్ట్ అపార్ట్మెంట్ కల్చరు విల్లాసు డూప్లెక్స్ వచ్చినాక చాలా నష్టం. నాకు హైకోర్టులో జడ్జిలు, హైకోర్టు అడ్వకేట్లు కూడా నా క్లయింట్స్ ఉన్నారు. వాళ్ళతో కలిసినప్పుడు కూడా సార్ ఈ మధ్యలో చాలా డైవోర్స్ కేసులు వస్తూ ఉన్నాయి, ఎందుకు కారణం ఏంది అని వాళ్ళ డిస్కషన్ వచ్చింది అక్కడ. ఈ మధ్యలో ఎక్కువ వస్తూ ఉన్నాయి, అంత మళ్ళీ హైలీ ఎడ్యుకేటెడ్స్. ఒకప్పుడు చదువు రాని వాళ్ళు అంటే జీవితకాలం కలిసి ఉండేటోళ్ళు, చదువు ఎక్కువైతే ఇంకా చక్కగా ఉండాల్సింది, ఈ విధంగా వస్తూ ఉన్నాయి. అంటే నేను వాళ్ళకి చెప్పిన, సార్ ఇది నా దృష్టికి వచ్చింది, నేను గత 10 ఏళ్ల క్రితం నుంచి దాని మీద ఫోకస్ చేసిన. ఎక్కడైతే మీరు ఒకసారి వాళ్ళని అడగండి వాళ్ళు ఎక్కడుంటారు అనేది, అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళే ఈ విధమైన సఫర్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే సరైన విధంగా వంకర టింకర యూ షేపులు, ఎల్ షేపులు, లిఫ్ట్ ఇష్టం వచ్చిన కాడ, మెట్లు ఇష్టం, అలాంటి ఇళ్ళల్లో ఉన్న వారికి ఇలాంటి నష్టం జరుగుతుంది సార్. అంటే మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కలిసినప్పుడు వాళ్ళు చెప్పారు, వాస్తవమే సార్, మేము చాలామందిని తెలుసుకుంటే మ్యాక్సిమం ఇంట్లో అపార్ట్మెంట్ వాళ్ళే ఉన్నారు. మోర్ దాన్ 75%, ఒక 100 కేసులు వచ్చినాయి అనుకో సార్, ఒక 75% వాళ్ళే ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఈ లిఫ్ట్ దోషం. అంటే లిఫ్ట్ సరైన విధంగా పెట్టకు, పెద్ద లిఫ్ట్ పెడతాడు వాడు, హైడ్రాలిక్ పెట్టాలంటే ఒక్కసారి 10 మంది ఎక్కే లిఫ్ట్ పెడతాడు. ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉన్నప్పుడు దానికి అంత హైడ్రాలిక్ లిఫ్ట్ పెట్టడం సాధ్యం కాదు. హైడ్రాలిక్ లిఫ్ట్ అనేది 2, 3, 4కి మన మెకానికల్ లిఫ్ట్ పెట్టాలి. అప్పుడు పెద్ద గొయ్యి దొరుకుతారు కింద. ఆ గొయ్యి వాళ్ళ ఉండే ఆ అపార్ట్మెంట్లో వాళ్ళ ఫ్లాట్కు విరుద్ధమైన స్థలంలో ఉన్నప్పుడు ఈ ఫ్లాట్ల పర్టికులర్ ఫ్లాట్లు ఉన్నవారు నష్టం. అంటే నేను అపార్ట్మెంట్లో వాస్తు విజిట్కి వెళ్ళినప్పుడు నేను గమనించింది కూడా అదే. ఎక్కడైతే సన్ రైజ్ లేకుండా ఉంటాయి కదా సార్, కొందరికైతే వెస్ట్ సైడ్ ఉన్నారనుకోండి, సూర్యోదయం అప్పుడు సూర్యకిరణాలు పడవి, మనకి ముందు వైపు ఇంకొక అపార్ట్మెంట్లో ఇంకొక ఫ్లాట్ ఉంటుంది కంప్లీట్గా. అప్పుడు వీళ్ళకు సూర్య అస్తమయం సార్ వాళ్ళు అంటారు, సార్ సన్ సెట్ అప్పుడు మా ఇంట్లో సూర్యకిరణాలు పడుతున్నాయి. నేనేమంటా అంటే సూర్యోదయం అప్పుడు వచ్చే సన్ రైజ్లో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, సూర్యాస్తమయంలో చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు మనం మార్నింగ్ ఉన్నంత ఎనర్జెటిక్గా ఈవినింగ్ ఉన్నాం కదా, ఎట్లయితే సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడో మనం బ్రైట్గా మనం కూడా సాయంత్రం అయ్యేసరికి డల్ అయిపోతాం, ఇది కూడా సాయంత్రం కిరణాలలో ఏముండదు. వీలైతే సన్ రైజ్. నేనైతే సార్ అపార్ట్మెంట్లు డే 1 రోజు నుంచే చక్కగా, నేను నా అడ్వైస్ అనే కాదు, ఒక చక్కటి మంచి సీనియర్ ఎక్స్పర్ట్ను అడ్వైస్ తీసుకొని అపార్ట్మెంట్ కట్టినా ఓకే, నో ప్రాబ్లం. అంటే ఏది ఎక్కడ ఉండాలని ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళు ప్లాన్ తీసుకొని, స్థలం ఎట్లా ఉంటే అట్లా ట్రయాంగిల్ షేప్లు ఉంటే అందులో అపార్ట్మెంటు, ఏ పార్కింగ్లు ఇష్టం వచ్చిన కాడితే జీవితాలు కూడా ఇష్టం వచ్చినట్టు అయిపోతున్నాయి. ఇప్పుడు ఓకే, దక్షిణ ఆగ్నేయంలో లిఫ్ట్కి భూమికి సమాంతరంగా అంటున్నారు, అప్పుడు మీరు హైడ్రాలిక్ లిఫ్ట్ పెట్టుకోవాల్సిందే. హైడ్రాలిక్ లిఫ్ట్ పెట్టుకుంటే ఫలితం మంచిగా ఉంటుందని. ఓకే, ఇప్పుడు సంపు వచ్చేసి ఈశాన్యంలో సంపు 10 అడుగులు ఉంటుందండి, ఇది తగ్గులోనే ఉంటుంది, ఇది హైటే వస్తుంది, 4-4.5 అడుగు గొయ్యి తోతారు అంటున్నారు మీరు. ఆడ మంచి ప్లేసులు ఉంటే ఇది కరెక్ట్ ప్లేస్ కాదు. మీరు లిఫ్ట్ ఎక్కడ వస్తుంది సార్, ఆగ్నేయంలో వస్తుంది కదా, అది దక్షిణాగ్నేయమైనా తూర్పాగ్నేయమైనా అది సరైన స్థానం కాదు. కాబట్టి అక్కడ గొయ్యి తోడుకున్న ఇండ్లలో మనము నష్టం జరగడం అనేది ప్రాక్టికల్. ఎలాంటి నష్టం? ఎలాంటి ఓన్లీ ఆగ్నేయంలో ఏ లోపం చేసుకున్నా కూడా కంప్లీట్గా అది అనారోగ్యమే. ఆ ఇంట్లో స్త్రీలు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఓకే, 4.5 అడుగు గొయ్యి తోతారు అనుకోండి,
సరే 4.5 గొయ్యిలో ఒక 2.5 గొయ్యి మూంచేసి 2 అడుగులు మాత్రమే పెట్టుకొని స్టెప్స్ పెట్టుకుంటారు లిఫ్ట్ ఎక్కడానికి. కొంతవరకు బెటర్. గుడ్డి ఒక 2-3 స్టెప్స్ పెట్టుకొని లిఫ్ట్ లోకి ఎక్కుతాడు. ఓ 2.5 క్లోజ్ చేసి ఒక 2 అడుగులు పెట్టుకొని ఓ 3 అడుగులు స్టెప్స్ ఎక్కి వాడు లిఫ్ట్ ఎక్కుతాడు. అప్పుడు ఓకే సార్. అది గుడ్డిలో మెల్లలాగా గుడ్డి కొంత తగ్గుతుంది అంటారు. నష్ట నివారణ తగ్గుతుంది. నేను ఈ మధ్యలో కొత్తగా ఇచ్చిన హైడ్రాలిక్ లిఫ్ట్ కాకుండా కమర్షియల్ యాంగిల్ అంటే స్టాండ్ అలోన్ బిల్డింగ్ G+5 ఈ మధ్య ఎక్కువ వస్తా ఉన్నాయి కదా. ఒక ఫ్లోర్ మొత్తం ఒకటే ఫ్యామిలీ ఉన్నప్పుడు నష్టం జరగట్లేదు సార్. మీరు ఇంకొక విషయము, అందరు ఇండిపెండెంట్ హౌసెస్లో ఉండాలని ఏం లేదు. ఇండిపెండెంట్ హౌస్కి ఉండే సౌలభ్యం ఏంటంటే కంప్లీట్ వాని సెపరేట్ కాంపౌండ్ గేట్ ఉంటుంది, పర్ఫెక్ట్. ఏదైనా రినోవేషన్ చేసుకోవాలన్నా వాడు చేసుకోగలుగుతారు. దాని తర్వాత చాలా వాస్తుకు అనుకూలంగా మంచి ఫలితం ఇచ్చేది స్టాండ్ అలోన్ బిల్డింగ్ G+4, 5, 6 అంటే ఒక ఫ్లోర్ అంతా ఒకటే ఫ్యామిలీ ఉన్న ఇంట్లో చాలా చక్కటి రిజల్ట్ ఉంది. నేను హైదరాబాద్కి వచ్చిన కరీంనగర్ నుంచి, నేను ప్రస్తుతానికి స్టాండ్ అలోన్ బిల్డింగ్లో ఉన్నా. ఆ ఇంట్లోకి వచ్చినాకనే నాకు అంటే వాస్తుకు చూసుకొని నేను వచ్చింది రెంట్ ఇల్లా. మళ్ళీ ఇంకొక విషయం, మీరు ఇక్కడ అది ఓన్ హౌజా రెంట్ హౌజా అనే ఏం సంబంధం లేదు సార్. ఆ ఇంట్లో మనం పడుకుంటున్నాం, కాపురం పెట్టినాం అంటే ఖచ్చితంగా ఆ ఫలితం అందులో ఉన్నవారు అనుభవించారు. నేను ఇక్కడ కొండాపూర్లో స్టాండ్ అలోన్ బిల్డింగ్లో నాది ఆఫీసు, ఇంకో స్టాండ్ అలోన్ బిల్డింగ్లో నేను ఉంటా ఉన్నా. ఆ ఉన్న బిల్డింగు వాస్తుకు అనుకూలంగా ఉందా లేదా అది చూసుకొని అందులో ఉన్నాం. ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత మా అమ్మాయికి లండన్ బిజినెస్ స్కూల్ సీట్ వచ్చింది యూనివర్సిటీలో, ప్లస్ నాకు నేషనల్ అవార్డు వచ్చింది. తొలి తెలుగు వ్యక్తిని, ఒక సెంట్రల్ మినిస్టర్ SP సింగ్ బఘేల్ గారు, ప్లస్ ఒక సుప్రీంకోర్టు జడ్జి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత గారు, ఇద్దరి చేతుల మీదుగా నేను అంటే ఇప్పటివరకు నాకు నేర్పిన గురువులు కూడా రాని అవార్డు నాకు వచ్చింది. అది సొంత ఇల్లు ఏం కాదు. ఈస్ట్ ఫేస్ ఇల్లు అనుకోండి. ఇప్పుడు ఈ రెండిటికి మధ్య కాంపౌండ్ వస్తుంది. అవతల ఇంటి వాళ్ళు అవతల కాంపౌండ్ లేదనుకోండి, వాళ్ళకు కేవలం వన్ సైడే కాంపౌండ్ పెట్టుకున్నారు వాళ్ళు. అంటే ఈ ఈశాన్య వైపు మాత్రమే కాంపౌండ్ పెట్టుకున్నారు వాళ్ళు. ఆ ఇంటికి ఈశాన్య వైపు మాత్రం ఇటు కాంపౌండ్. ఈ ఇంటి వాళ్ళు అంటారు, ఆ ఇంటి వాళ్ళు. ఇది సౌత్ ఇల్లు, ఇది నార్త్ ఇల్లు కదా సార్. అవును. ఈ ఇంటి వాళ్ళు ఇటువైపు మాత్రం ఈశాన్య వైపు మాత్రమే, అంటే ఈ ఇంటికి ఇటువైపు మాత్రమే కాంపౌండ్ కట్టారు. ఈ ఇంటికి నైరుతి మూల వైపు వస్తుంది కాంపౌండ్. ఇది ఈ ఇంటికి నైరుతి ఇటు సార్. ఈ ఇంటికి నైరుతి ఇది నైరుతి. ఓకే. ఈ ఇంటికి ఇది నైరుతి. వాళ్ళు ఒక సైడే కాంపౌండ్ పెట్టుకొని ఈశాన్య వైపు నుంచి ఇంచు గ్యాప్ వదులుకుంటూ వచ్చి ఈ పక్కింటికి కుడివైపు వాళ్ళకు ఎడం వైపు ఉండే ఇంటికి నైరుతి మూల గోడ నానిచ్చారు వాళ్ళ కాంపౌండ్ నుంచి. దానివల్ల నష్టమే సార్. దానివల్ల నేను దీని మీద కూడా స్పెషల్గా ఒక వీడియో చేసిన, పక్కింటి వాస్తు దోషం మీ ప్రాణాలు తీస్తుంది జాగ్రత్త అని. పక్కింటి వాళ్ళకు మనం అంటుపెట్టి కట్టినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళదే ఉన్నాయి సార్, ఒకవేళ మనం ఇటు కాంపౌండ్ లేకుండా ఇదే ఇల్లు హద్దుగా మార్చినాం అనుకో, వీళ్ళు ఉత్తర వాయువ్యంలోనూ ఈ ఉత్తర మధ్య స్థానంలోనూ ఇక్కడెక్కడన్నా సెప్టిక్ ట్యాంక్ తోడుతారు. తోడినప్పుడు దీనికి తలాప్కే నైరుతిలోనూ గొయ్యి అవుతుంది కదా. ఈ మాస్టర్ బెడ్రూమ్లో పడుకున్న వాళ్ళు నష్టం జరుగుతుంది. సేమ్ ఇదే విధంగా వెనుకొక ఇల్లు ఉంటుంది కదా ఇట్లా, ఇక్కడ వీళ్ళకి ఆగ్నేయం అవుతుంది, ఈ ఇంటి వాళ్ళకి ఇది ఆగ్నేయం అవుతుంది. ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ తోడినప్పుడు ఇదే కదా నేను ఇందాక మా నాన్నకు కూడా నష్టం జరిగిందని. మాకు ఇల్లు పడమర కాంపౌండ్ వాళ్ళు లేక ఇది బెడ్రూమ్ ఉండే, ఇంట్లో మా నాన్న ఉండే. ఈ ఇంటి మా ఇల్లు ఇది పక్కనే గోడ సార్, ఇది పక్కనే వాడు పక్కనే మనం ఏదైతే బెడ్రూమ్ ఉంటుందో పక్కన సెప్టిక్ ట్యాంక్ తోడి. నాకు కుడివైపున ఇల్లు ఉంది, నా ఇంటికి కుడివైపున ఇల్లు ఉంది, నాకు రెండు తూర్పు వాకిళ్ళు. వీళ్ళు ఇల్లు కట్టి కాంపౌండ్ ఎల్ షేప్, వాళ్ళు అటువైపు దక్షిణ వైపు వాళ్ళు కాంపౌండ్ పెట్టుకోలే, పక్కింటికి ఆనించి కట్టారు ఇల్లు. ఓకే, పక్కింటికి ఆనించి కట్టారు ఇల్లు, అక్కడ కాంపౌండ్ లేదు. వీళ్ళు ఏం చేశారు, ఇటువైపు కాంపౌండ్ అంటే నా ఇంటి కాంపౌండ్కు ఇంటికి కాదు, నా ఇంటి కాంపౌండ్కి ముందర ఎక్కడ తూర్పు నుంచి ఒక ఇంచు గ్యాప్ వదులుకుంటూ వచ్చి నా ఇంటి నైరుతికి వచ్చేళ్ళకి అతికిచ్చారు కాంపౌండ్ని. కాంపౌండ్ అంటూ ఉండడం వల్ల దోషం ఏం లేదు. ఇదే కదా నేను చెప్తా ఉంటాను, కాంపౌండ్ వాళ్ళ శ్రీరామ రక్ష అనేది ఏంది, ఆ ఇంటికి ఏదన్నా వాస్తులోపం ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీ వచ్చి మన కాంపౌండ్ కు ఆగిపోతుంది, మన ఇంటికి కనెక్టివిటీ కాదు. అందుకే దీని చుట్టూ నడిచే విధంగా ఉన్నప్పుడు మళ్ళీ ఇంకా ఇదే కాంపౌండ్ రెక్టాంగిల్ షేప్ ఉంది కదా సార్, ఈ కాంపౌండ్ వాళ్ళు వచ్చి మన ఇంటికి ఎక్కడ కూడా టచ్ కావద్దు. ఆ కాంపౌండ్ అనుకున్న రేక్ ఏదైనా షెడ్ వేసి మన ఇంటికి టచ్ చేసి షెడ్ వేసినా అప్పుడు నష్టం జరుగుతుంది. ఏది అయినా ఎవరైనా కాంపౌండ్ అనేది ఇంటి నిర్మాణానికి స్క్వేర్ గా ఉండాలి, ఖచ్చితంగా అంటారు. ఉండాలి, ఉంటేనే లాభం, ప్రాక్టికల్ లాభం జరుగుతుంది. మంచి జరగడం కోసం ఏదైనా చెడు వచ్చినా ఆ కాంపౌండ్ బయట ఆగిపోతుంది, ఆ కాంపౌండ్ వాళ్ళకే అది ఆగిపోతుంది. ఈ కాంపౌండ్ వాళ్ళే మనకు ఏదైనా ప్రొటెక్టివిటీ, ఇది శ్రీరామ రక్ష. మన మళ్ళీ ఇంకా అందరూ ఏం చేస్తారు, కాంపౌండ్ కడతారు, మళ్ళీ ఈడికి వచ్చిన తర్వాత ఈడ వెట్ కిచెన్ అని లేకపోతే ఏదో ఒక రకంగా ఈ షెడ్ని తీసుకొచ్చి కాంపౌండ్ వాళ్ళ మీద ఇంటికి అంటుపెట్టి మళ్ళీ ఒక షెడ్ వేస్తూ ఉంటారు. అప్పుడు మళ్ళీ అది
అది మనకు ఉన్నదే కాంపౌండ్ వాల్ ప్రొటెక్టివిటీ, అది వచ్చి మళ్ళీ ఇంటికి టచ్ అయినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ మన ఇంటి లోపలికి వస్తాయి. సరే, ఒక ఇల్లు పడమర ఎంట్రెన్స్, ఇది పడమర ఎంట్రెన్స్, ఓకే. పడమర ఎంట్రెన్స్ ఈ నైరుతి మూలకి, అప్పుడు పడమర ఎంట్రెన్స్ నైరుతి మూల ఇది వస్తుంది. ఈ నైరుతి మూలలో వాష్రూమ్ పెట్టడం వల్ల నష్టం ఏంటి? ఇంటి లోపలైనా ఇంటి బయట అయినా నైరుతి మూలలో టాయిలెట్ ఉన్న ఒక 100 ఇండ్లు చూసినా కూడా ఆ ఇంటి యజమాని బలహీనుడిగా ఉన్నారు. అనారోగ్య సమస్యలు, కుంటి, గుడ్డి, అంగవైకల్యము, ఈ విధంగా ఉన్న 100 ఇల్లు చూద్దాం. 199 కాదు, 100కు 100 ఇళ్ళల్లో ఇంటి యజమాని బలహీనుడిగా ఉన్నాడు. ఒక వ్యాపారస్తుడు పడమర ఇంట్లో కాపురం ఉంటాడు, పడమర వాకిలి కాపురం, ఇంట్లోకి పోతూనే మీరు చెప్పిన నైరుతి మూలలో వాష్రూమ్ ఉంటుంది. ఆ వ్యాపారస్తుడి పరిస్థితి ఏంటి? ఆ వ్యాపారస్తుడు ఏ నిర్ణయం తీసుకున్నా అది ఫెయిల్యూర్కి దారి తీస్తుంది. ప్లస్ తను అకాల మృత్యు అంటే నేను అందుకే దశ దిశ అని చెప్తా కదా, అతని దశ కనుక వీక్గా ఉండి ఉన్నదనుకో అకాల మృత్యు పాలవుతాడు. దశ కొంచెం స్ట్రాంగ్గా పుట్టిన గడే బాగుందనుకో కుంటి, కాలో చేతో ఇరిగి అంగవైకల్యం, లేదంటే అనారోగ్య పాలవడం. కొన్ని అయితే ఈ మన క్యాన్సర్ పేషెంట్ల ఇండ్లు కూడా కొన్ని మనం వెళ్ళి చూడడం జరిగింది. మ్యాక్సిమం ఈ విధంగా ఉన్న నైరుతిలో లోపం ఉన్న ఇంట్లోనే క్యాన్సర్. అంతే సార్, మొన్న కోవిడ్ టైంలో ఎక్కువ మంది మరణాలు సంభవించిన ఇంటికి వెళ్తే నైరుతి పెరిగి ఉండడమా, నైరుతిలో గొయ్యి ఉండడమా, నైరుతి నుంచి బయటికి మ్యాన్ హోల్, ప్రతి ఇంటికి 100కు మేము దాదాపు ఒక 200 ఇండ్లు వెళ్ళినాం. కోవిడ్ వచ్చి కొందరు రికవరీ అయిన ఇండ్లు చూసేసినాం, కొందరు చనిపోయిన వాళ్ళ ఇండ్లు. రికవరీ అయిన వాళ్ళందరికీ ఆగ్నేయ లోపం ఉంది. ఆగ్నేయంలో గొయ్యి, ఆగ్నేయ వీధిపోటు, తూర్పాగ్నేయ పెరిగి ఉండడం లాంటివి ఉన్న వాళ్ళేమో దానికి దాని బారిన పడ్డారు కానీ సర్వైవ్ అయినారు. ఎవరైతే దీనికి తోడు నైరుతి లోపం అంటే పడమర నైరుతి పెంపు ఉంటే ఆ ఇంట్లో ఇంటి యజమాని అంటే మగవాళ్ళు చనిపోవడం, దక్షిణ నైరుతి పెంపు, దక్షిణ నైరుతి లోపం ఉంటే స్త్రీలు చనిపోవడం అనేది ఇట్లా మీకు నా ఎంబడి వస్తే చూపిస్తాను. లేదు మీకు తెలిసిన వాళ్ళు మీ రిలేటివ్స్ ఇంటికి వెళ్తే కూడా కళ్ళ కట్టినట్టు కనిపిస్తాయి. కోవిడ్తో మొన్న చాలా మంది ఇబ్బంది పడ్డారు కదా, ఇది అందుకే కదా ఇట్లా కళ్ళ ముందు కనిపిస్తుంది ప్రతిదీ. కాబట్టే వాస్తుని నమ్మండియా. ఏమున్నాయి సార్, కట్టేది ఏదో మంచి వాస్తుకు అనుకూలంగా కట్టుకోమంటారు. నా లాభమా నష్టపోకుండా కాపాడుకోమని చెప్తా ఉన్నాను. దానికి రెమెడీ ఏంటి? ఇప్పుడు దానికి రెమెడీ ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంట్లో నష్టం జరుగుతుంది, నెగిటివ్ ఎనర్జీ ఆ ఇంట్లోకి రాగానే మనిషి ఇబ్బందిగా డిస్కంఫర్ట్ ఉన్నాడు అంటే అర్థమైంది ఆ ఇంట్లో ఒక బ్యాడ్ స్మెల్ అనుకుందాం. లోపం అనేది ఒక బ్యాడ్ స్మెల్. ఈ ఇంట్లో పెంట ఉంది, పెంట వాసన వస్తుంది. పెంట వాసన రావద్దంటే దీని పెంటను అంటే దూరం ఎత్తిపోసుకోవడమా, లేకపోతే పెంట నుంచి దూరం ఉండడమా? ఎత్తిపోసుకోవడం అంటే రినోవేషన్ అంటే తీసేయడమే. లేదు, తీసేయడానికి వీలు కాదు, ఆ నుంచి వేరే ఇంట్లోకి మారు. పెంటను ఎత్తిపోసే పరిస్థితి లేదు. ఇల్లు మారి అది మన ఇల్లే, మనకు ప్రాబ్లం ఉంది, ఆ ఇల్లు నా పేరు మీదే ఉంటుంది, నేను ఇంకొక ఇంటికి వెళ్తా, అప్పుడు దోషం పోతుందా? ఎవరైతే మళ్ళీ చిన్న కాపురం పెడతాడో అలాంటి నష్టం అనుభవించే వంతున్నోడే ఇళ్ళకి వస్తాడు మళ్ళీ. అంటే నాకేం ప్రాబ్లం ఉండదు, అప్పుడు నేను వెళ్తాను అనుకుంటా. మీరు వెళ్ళేది కూడా మీకు ఇంట్లో ఏదో పామో తేలో ఉంటే నిన్ను వెతుక్కుంటా మీ దగ్గరకు వచ్చి కుట్టదు, ఇంట్లో ఉన్నోనే కాటేస్తుంది అని చెప్తున్నా. అందుకే లాజిక్. కానీ ఏ ఒక్క ఇల్లు మీరు ఏ ఇంట్లోకి వెళ్ళి అయితే వాస్తులోపం ఉన్న ఇంట్లోకి వెళ్ళి ఇంకో ఇంటికి మారితే అలాంటిదే మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది. తాగుబోతాడు సాయంత్రం అయితే ఇంకో తాగుబోతే దగ్గర పోతాడు కానీ ఒక ఐఏఎస్ అయిపోయి దగ్గర డిస్కస్ చేయడు కదా. అంటే మనిషికి అలాంటి లక్షణం ఎట్లా నేచర్లో ఉంటుందో ఈ ప్రకృతిలో కూడా అంతే. ఒక వాస్తులోపం ఉన్న ఇంట్లోకి వెళ్ళి నీ ఫ్రెండ్స్ అలాంటోడే, వాస్తులోపం ఉన్నోడే, నీ రిలేటివ్స్ రేపు మీకు సంబంధాలు ఇచ్చిన ఏదైనా అలాంటి వాళ్ళే మనకు కనెక్ట్ అవుతూ ఉంటారు. వినరే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్లమ్ ఏరియాలో ఉండేవాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ ఫ్రెండ్స్ అంతా స్లమ్మే ఉంటారు, అది అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు అదే జూబ్లీహిల్స్లో ఉండే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరిని చూడండి, వాళ్ళు ఆ రకమైన అట్రాక్ట్ అంటే నేచర్లో ఉంది గుణం, ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనట్లేదు. సేమ్ అదే విధంగా ఒక వాస్తులోపం ఉన్న ఇంట్లోకి వెళ్ళి నేను ఎందుకు చెప్తున్నా అంటే మా కొలీగ్ ఉన్నారు, అతను ఒక ఇంటికి వెళ్ళిన నేను నైరుతి లోపం ఉంది, నైరుతి ఇదే సేమ్ ఇది సేమ్ అనుకోండి సార్, ఇది ఈస్ట్ ఇటు వెస్ట్ కదా. ఈ పడమర ఖాళీ స్థలంకు ఇక్కడ వీళ్ళు ఒక రేకుల షెడ్ వేసి విలేజ్ రేకుల షెడ్ వేసి ఇక్కడ కిచెన్ పెట్టారు. ఇంటి లోపల పొగ అది ఇది కట్టెల పొయ్యి అది ఇది ఉంటుంది కదా, కట్టెల పొయ్యి కోసమని ఇక్కడ ఇట్లా షెడ్ వేసి పడమర నైరుతి పెంపు అయింది. ఈ ఇంటి యజమాని అకాల మృత్యు పాలవుతాడు అంటే వాడు జీవించాల్సిన న్యాచురల్గా భగవంతుడు ఇచ్చింది దానికంటే ముందే అవుతాడని నేను చెప్పి ఆయన నమ్మలేదు. ఒక 6 months తర్వాత నేను అప్పుడు రీసెర్చ్ చేసి 6 months తర్వాత మా నాన్నకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చేసింది, హాస్పిటల్లో ఉన్నాడు అని వెళ్ళినాం, చూసినాం, చనిపోయాడు. తర్వాత ఈయనకు సంబంధించిన కరీంనగర్లో ఉన్న ఇంటికి వెళ్తే ఆయన ఇంటికి పడమర నైరుతి పెంపు కాంపౌండ్ ఉంది, ఇక్కడనేమో షెడ్ పెరిగి ఉంది, ఇక్కడ స్థలం పెరిగి ఉంది. ఆయన ఒక 2 స్థలాలకు తీసుకుపోయి చూపించిండు, 2 స్థలాలకు ఇంకో దానికి వీధిపోటు ఉంది, ఇంకొక దానికి గొయ్యి ఉంది. అంటే దానికి రిలేటెడ్ అంటే ఏదైతే నష్టం అలాంటివే 4-5 అట్రాక్ట్ చేసింది. అది అట్లా కొన్ని వందల మంది ఏదైతే లోపం ఉంటుందో అదే మన ఎప్పుడైతే దీని గురించి తెలుసుకొని అది కూడా మనకు మంచి జరిగే వంతు ఉంటేనే మంచి చెప్పేటోడు కనెక్ట్ అవుతుంది. ఇంట్లో బరువు ఏ మూల ఉండాలి, ఏ మూల ఉండకూడదు? ఇదే సార్, నైరుతి వైపే ఉండాలి. నైరుతి నిరతుడు రాక్షసుడు, నైరుతి వైపు
ఎత్తుగా ఇందాక మనం తిరుమల తిరుపతి ఎగ్జాంపుల్ ఎవిడెన్స్ నైరుతి వైపు బరువు ఉండాలి. బరువు ఎత్తుగా బరువులు అంటే ఇష్టం వచ్చినట్టు బరువు లేసుడు కాదు, బలంగా దృఢంగా కట్టుకోవాలి ఆ గోడలు వాల్స్ కానీ ఫ్లోరింగ్ లెవెల్ హైట్ ఉండడం కానీ, అంతే తప్ప అందులో బరువులు కావాలని పెట్టుకోవద్దు. ఎక్కడైనా సరే బీరువా పెట్టుకోవచ్చు. బీరువా అది ఒక ఇనుప వస్తువు. నేను ఒక బీరువా అని ఒక వీడియో ఎక్కడ పెట్టాలని చేసిన సార్, అది 17 లక్షల మంది చూసారు. బీరువా ఇక్కడ ఉంటేనే మంచిది అని చెప్తే ఒక 70 నా అన్ని ఎక్కడ ఉండాలి ఇంట్లో ఒక తూర్పు వాకిలి ఇంట్లో బీరువా ఎక్కడ ఉంటే మంచిది? బీరువా ఎక్కడ ఉంటే మంచిది అంటే అది ఎప్పుడు కానీ ఇప్పుడు ఇక్కడ మనం నైరుతిలో ఇక్కడ బీరువా ఉందనుకో, అటాచ్ టాయిలెట్ ఉన్నాయి కదా, ఈ మధ్యలో అంతా అటాచ్ టాయిలెట్ కల్చర్ కదా. మాస్టర్ బెడ్రూమ్లో తూర్పు ఆగ్నేయంలో ఇక్కడ టాయిలెట్ ఉంది అనుకోండి, ఇక్కడ బీరువా ముఖం అనేది టాయిలెట్కి ఎదురుగా ఉండదు. ఈ టాయిలెట్ గురించి నేను ఒక ప్రశ్న అడగబోతున్నా. లేదు, నీ బీరువా గురించి మీరు అడిగారు కదా, మనం బీరువా డోర్ ఓపెన్ చేస్తే టాయిలెట్ కనిపించే విధంగా ఉండదు. ఒకవేళ తూర్పాగ్నేయంలో టాయిలెట్ ఉంది అటాచ్, మనం ఏంటంటే దీన్ని ఫేసింగ్ ఇటు టిల్ట్ చేసుకోవాలి, అంటే ఉత్తర ముఖంగా బీరువాని పెట్టుకోవాలి. ఒకవేళ ఉత్తర వాయువులో టాయిలెట్ ఉన్నది అనుకో, తూర్పు ముఖంగా పెట్టుకోవాలి. అంతే. అట్లా ఎప్పుడు కానీ ఇప్పుడు మనం బీరువాలు అంటే ఓన్లీ బట్టలకే కాదు, అందరూ డబ్బులు నగలు పెట్టడానికి చేస్తారు కాబట్టి లక్ష్మికి ఆపోజిట్ టాయిలెట్ అంటేనే నెగిటివ్ ఎనర్జీ, దాని అశుద్ధము, దానికి ఆపోజిట్ ఉండొద్దు, నిల్వ ఉండదు, అశుద్ధము, అట్లా అది పద్ధతి. ఇప్పుడు నేను ఇంట్లో ఒక బెడ్రూమ్ ఉంటుందండి, బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది కంపల్సరీగా. ఆ బెడ్రూమ్ లోనే తలుపు తీసి బాత్రూమ్ పెట్టింటారు, అది తప్పు అంటారు కొంతమంది. కొంతమంది ఏమంటారు, బెడ్రూమ్ నుంచి ఎక్స్టెన్షన్ తీసుకుని ఈ కమాండ్ రావాలా, ఇవి వచ్చిన సిట్ అవుట్, ఈ దీంట్లో నుంచి ఇట్లా మళ్ళీ ఒక కమాన్తో బాత్రూమ్లోకి పోవాలా అంటారు. దాని ఉద్దేశం ఏంటంటే ఇంటి లోపల అయినా సరే ఎల్ షేప్ ఉండద్దు, స్క్వేర్ ఆర్. కమాన్ అంటే ఆర్చ్ లాగా పెట్టినప్పుడు స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ అవుతుంది అని అర్థం. అసలు ముఖ్యంగా టాయిలెట్ అనేది ఇంటి లోపల పెట్టుకోవాలని ఏ శాస్త్రంలో లేదు. ఎప్పుడైతే ఈ అటాచ్ టాయిలెట్ వ్యవస్థ వచ్చిందో ఈ బీపీలు షుగర్లు వచ్చినాయి. ఒకప్పుడు ఈ అటాచ్ టాయిలెట్ వ్యవస్థ లేనప్పుడు ఊరవతల చెంబట్టుకొని పోయినాం, ఆ పరిస్థితి లేదు. ఊరవతల వెళ్ళినప్పుడు ఏంటంటే రోజు రోజు సిటీ కల్చరు అయిపోయింది కాబట్టి మళ్ళీ ఒకప్పటిలాగా విశాలమైన స్థలాలు లేవు, ఇరుకు స్థలాలు అవుట్లా అటాచ్ నేను ఏం చెప్తున్నా అంటే, టాయిలెట్ అనేది ఎవరో సీనియర్ సిటిజన్, మనకు జనరల్గా సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, లేదంటే సేఫ్టీ సెక్యూరిటీ పర్పస్ మాత్రమే అటాచ్ టాయిలెట్ పెట్టుకోమని చెప్తున్నా, ఇంటి బయట పెట్టుకోమని చెప్తా ఉన్నా నేను. విధి లేదు వీలు లేదు అన్నప్పుడే ఇంటి లోపల పెట్టుకోవాలి సార్. సర్వ దరిద్రం టాయిలెట్ అంటే, తప్పదు కాబట్టి కాంప్రమైజ్. అందుకే కదా ఎంత వాస్తుకు అనుకూలంగా ఉన్నా ఇంటి లోపల టాయిలెట్ ఉంటే 10 మార్కులు పోయినట్టే. చాలా మంది ఆగ్నేయ వైపు స్టెప్స్ పెట్టి, దక్షిణ ఆగ్నేయ వైపు ఉత్తర ఆగ్నేయ స్టెప్స్ పెట్టి స్టెప్స్ కింద బాత్రూమ్లు పెడుతుంటారు. ఇంటి లోపల దీని గురించి కూడా కరెక్ట్, మంచి ప్రశ్న చాలా మంది అడుగుతూ ఉంటారు. మీ ద్వారా సొసైటీకి ఈ సమాచారం వెళ్తుంది. ఇంటి లోపల మెట్లు డూప్లెక్స్ ఉన్నప్పుడు మెట్ల కింద పెట్టడం వల్ల ఇల్లు పెరిగిన దోషం అయితే లేదు. ఇంటి బయట మెట్లు వేసినప్పుడు మెట్ల కింద బాత్రూమ్ ఉంటే ఇల్లు పెరిగినట్టు అవుతుంది సార్, ఆ షేప్ మారుతుంది. అది ఓకే, తూర్పు ఆగ్నేయం పెరిగినట్టు అవుతుంది. అదే ఉత్తర వాయువ్యంలో మెట్ల కింద పెట్టిరనుకో ఉత్తర వాయువ్యం పెరిగినట్టు అవుతుంది. ఒకవేళ పెట్టాలనుకుంటే ఇట్లా ల్యాండింగ్ అనేది క్యాంటిలివర్ బీము హైట్ మీద వేసి మెట్లు చాలా పైకి పోయినప్పుడు మెట్లకు అంటుకోకుండా ఇంటికి అంటుకోకుండా అక్కడ పెట్టుకోవచ్చు. మెట్ల కింద బాత్రూమ్ వల్ల కాదు దోషం, ఆ మెట్లకు అంటుకొని పెట్టినప్పుడు దోషం. గోడ అంటకూడదు, గోడ ఇంటికి అంటినప్పుడు ఇల్లు షేప్ మారుతుంది. ఇల్లు నేను చెప్తా ఉన్నా కదా, భూమి మీద అయినా టాప్ వ్యూ అయినా కూడా స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ అనేది ఇక్కడ దెబ్బతింటది. మరి మెట్లు పెరిగి ఉన్నాయి కదా అది దోషం కాదా అని మీకు ఐడియా రావాలి. మెట్లు ఎక్కడ పెరుగుతాయి అంటే ఇది ల్యాండింగ్ అనేది తూర్పు మధ్య స్థానంలో భూమి మీద ఆనుతాయి. అక్కడ ఆని స్టెప్ బై స్టెప్ క్యాంటిలివర్ బీమ్ పైకి వెళ్ళిపోతాయి. అంటే ఇక్కడ తూర్పు ఆగ్నేయం పెరిగినప్పుడు నష్టం, తూర్పు మధ్యస్థానం పెరిగినప్పుడు కాదు. ఇప్పుడు కింద ఆ పరిస్థితి ఉంటే డూప్లెక్స్ లో పైన స్టెప్స్ ఉంటాయి అన్నమాట, వాయువు వైపు స్టెప్స్ వేస్తాం మనం. స్టెప్స్ ఎక్కేటప్పుడు ఆ స్టెప్స్ కింద బాత్రూమ్ పెట్టుకోవచ్చా? ఇంటి లోపల ఏ వైపు అయినా అంటే ఏ వైపు అంటే ఇది మనకు వీలైనంత దక్షిణ మధ్య స్థానం పడమర మధ్య స్థానంలో మెట్లు ఇచ్చి ఆ మెట్ల కింద పెట్టుకోవచ్చు. అది వాయువ్యమైనా సరే ఆగ్నేయమైనా సరే. ఓకే, దాని కింద పెట్టుకున్నప్పుడు వాయువు వైపు స్టెప్స్ కింద బాత్రూమ్ పెట్టుకోవచ్చు. స్టోర్ రూమ్ స్టెప్స్ కింద స్టోర్ రూమ్. ఇంకో విషయం ఏంటంటే ఇంటి బయట మెట్ల కింద బాత్రూము టాయిలెటే కాదు స్టోర్ రూమ్ లాంటి వంటగది లాంటివి పెట్టుకున్న రూమ్ పెరిగినట్టే కదా. మళ్ళీ మీరు సార్ ఓన్లీ బాత్రూమే వద్దన్నారు కదా, మేము స్టోర్ రూమ్ పెట్టుకున్నాం సార్ అని ఫోన్ చేస్తూ ఉంటారు. అది ఏ రూమ్ అయినా సరే నిర్మాణం పెరిగి ఉండద్దు అనేది శాస్త్ర నియమము. చంద్రబాబు నాయుడు గారు ఏపీలో కూటమి విజయ దుందుబి మోగించింది. ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇటీవల హైదరాబాద్ లో ఒక ఇంటిని పడగొట్టి కొత్త ఇల్లు నిర్మించారు కదా, ఆ ఇంటి వాస్తు వల్లే ఆయన ఈ రోజు ఈ ఫలితాలను సాధించంటారా? దాని మీద ఒక అవగాహన, ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఎవరో తన దృష్టికి తీసుకొచ్చి ఉంటారు, దీన్ని మార్చుకోవడం వల్ల నీకు లాభం జరుగుతుందని మార్చుకున్నారు. రిజల్ట్ కూడా కనిపిస్తుంది కదా.
ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు కానీ ఏదైనా చూశారు మీరు? నేనేం చూడలేదు సార్. ఏపీ కాదు కానీ ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. తెలంగాణలో కేసీఆర్ గారు అంటేనే వాస్తు అంటేనే కేసీఆర్ అందరికీ తెలిసిందే. వాస్తు ఇంకా చాలా మందికి రీచ్ కావడానికి అంటే అంత ఉన్నత స్థాయి వ్యక్తి వాస్తు నమ్ముతాడు కాబట్టి మనం కూడా నమ్మాలనే ఆలోచన కూడా కలిగించు. నిజం చెప్పాలంటే ఒక చింతమడక అనే ఒక సామాన్య మారుమూల ప్రాంతం నుంచి ఈరోజు తెలంగాణ సాధించిన వ్యక్తిగా అంటే నేను ప్రత్యేకంగా ఈ పార్టీ ఆ పార్టీ అభిమానం అని కాదు. కాకపోతే తను చూశారు కదా, తనేం సీనియర్ ఎన్టీ రామారావు లాగా కూడా కాదు కదా. ఒక కామన్ మ్యాను ఒక వాస్తుని తోడు చేసుకుంటాడు. తను చదివిన చదువుకు వాస్తుని యాడ్ చేసుకోవడం వల్ల చింతమడక నుంచి సిద్దిపేటకు వచ్చిండు. సిద్దిపేట ఇల్లు ఎందుకంటే నాది కూడా సిద్దిపేట డిస్టికే కాబట్టి సిద్దిపేటలో ఉన్న ఇంటికి దక్షిణ ఆగ్నేయ వీధి చూపు ఉంటుంది. అదే ఇంట్లో ఇప్పుడు కేసీఆర్ వాళ్ళ అల్లుడు హరీష్ రావు గారు ఉంటాడు. ఆ ఇంట్లోకి వచ్చిండు, వాస్తుకు అనుకూలమైన ఇంట్లోకి వచ్చిండు. ఎదురు లేకుండా అందులో విజేతగా ఉన్నాడు. ఆ తర్వాత అందులో వాళ్ళ అల్లుడు మేనల్లుడు ఉన్నాడు సార్ హైదరాబాద్ షిఫ్ట్ అయినాక. అందులో వాళ్ళ అల్లుడు కూడా ఎదురు లేకుండా విజేతగా ఉన్నారు కదా. ఎక్కడో హైదరాబాద్కి వచ్చి ఈ జూబ్లీ హిల్స్ ఈ ఏరియాల నుంచి మళ్ళీ ఒక ఫామ్ హౌస్ అది ఇది వాస్తుకు అనుకూలంగా అంటే వాస్తు మీద పరిజ్ఞానం వల్ల అక్కడ వెళ్ళడం అవన్నీ. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే సరే ఇప్పుడు 10 సంవత్సరాలు వాస్తు పనిచేసి తర్వాత పనిచేయదని మీకు ఆ డౌట్ రావచ్చు. 10 సంవత్సరాలు నేను చెప్పిన కదా, అందుకే దశ మంచిగా ఉంది కాబట్టి అన్నీ ఎదురుగా వచ్చినాయి అనుకూలమైన. ఇంకో విషయం ఏంటంటే దశ బాగాలేనప్పుడు కూడా ఈ దిశ కాపాడాలంటే 100కు 100% అనుకూలంగా నిర్మాణం చేసుకోవాలి. 100% అంటే ఇప్పుడు మన తెలంగాణ భవన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అదేంటంటే మీరు చూసే ఉంటారు కదా, తూర్పు కొద్ది దూరం పల్లం ఉండి డౌన్ ఉండి తర్వాత మళ్ళీ హైట్ ఉంటుంది. అవును, ఆ కొద్ది దూరం పల్లం ఉంది కాబట్టి అది యోగించడం అనేది ఆ 5-10 సంవత్సరాలు డౌన్గా ఉండడం వల్ల నీటి ప్రవాహంలాగా ఒక వెలుగు వెలిగింది. ఎప్పుడైతే కొద్ది దూరం అయినాక హైట్ పోయింది కదా, తూర్పు ఎత్తుగా ఉండొద్దని నేను చెప్తా ఉంటా. కంటిన్యూ పల్లంగానే ఉండాలి. అది తర్వాత ఏమైంది, హైట్ ఉంది. పరిసరాల వాస్తు అంత ప్రభావం చూపిస్తుంది. ఒక దేవాలయంకి ఎట్లా చూపిస్తుంది. ఇప్పుడు ఆ ఆఫీస్ కూడా అంతే, కొద్ది దూరం వరకే ఉంటుంది, మళ్ళీ తర్వాత అంత హైట్ ఉంటుంది. మీకు ఐడియా ఉంది కదా అది ఆఫీస్ తెలుసు. అంటే ఒక 10 సంవత్సరాలు వెలుగు వెలిగింది, ఇప్పుడు మళ్ళీ డౌన్ అంటే ఆ స్థల మహత్యం వల్ల దాని ఇంపాక్ట్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. కట్టడం అంత పర్ఫెక్ట్ కట్టిన కానీ పరిసరాల ప్రభావం చాలా తీవ్రంగా చూపిస్తుంది. సచివాలయం కట్టాడు కేసీఆర్ గారు, సచివాలయంలో అడుగు పెట్టక ముందే కట్టించింది ఆయన. కానీ యాక్చువల్గా సార్కు ఆ స్థల మహత్యం అనుకూలంగా లేదు, అది వాస్తు విరుద్ధంగా ఉందని ముందే తెలుసు, చాలామంది చెప్పే ఉంటారు. ఏంటంటే అసలు అక్కడ వద్దు, వేరే దగ్గర కట్టే ప్రయత్నం చేసిండ్రు. కానీ వేరే దగ్గర కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అదే ప్లేస్ వెళ్ళలేకపోయి అదే ప్లేస్ను సరేలే వీలైనంత వరకు చేద్దామని అనుకున్నారు. ఏమైందంటే టోటల్ సచివాలయం ఉండే మొత్తం నైరుతి వీధిపోటు అవుతుంది, దక్షిణ నైరుతి నుంచి వీధిపోటు అవుతుంది. ఆ స్థలం మొత్తానికి ఆడొక గుడి కట్టిర్రు, ఇంకా ఎన్నో కొన్ని రెమెడీస్ చేసిర్రు. అది ప్రధానమైన దోషం దీని ఇంపాక్టు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొత్తగా కట్టిన దానికి ఆగ్నేయంలో పెద్దగా ఇట్లా సెక్యూరిటీ పోస్ట్ ఏదో గుమ్మటంలో, నేను లోపలికి వెళ్ళలేదు జస్ట్ బయట నుంచి చూసిన, ఆగ్నేయంలో ఒక పెద్ద గుమ్మటం లాంటివి కడితే ఈశాన్యంలో కూడా సేమ్ ఇట్లా కట్టిరు. సేమ్ ఇక్కడ ఆగ్నేయంలో ఎట్లయితే బయట కాంపౌండ్ వాల్, ఈ కాంపౌండ్ వాళ్ళకి ఈశాన్యంలో కూడా బరువు కట్టి. ఎప్పుడు కానీ నేను చెప్తే కదా సార్, ఈశాన్యం అనేది ఎల్ షేపు ఖాళీగా ఉండాలి, బరువే ఉండదు. ఈడ ఉన్నది కాబట్టి అందంగా కనబడాలని ఈడ కట్టారు. సేమ్ అంటే సిమిలర్ కనబడాలి. లెఫ్ట్కి ఇక్కడ ఒకటి ఉంది పెద్దది, మీరు చూసే ఉంటారు, కార్నర్లో ఉంటుంది ఆగ్నేయంలో. ఈశాన్యంలో కూడా కట్టారు, అది ఈశాన్యంలో కూడా అప్పటికే దీనికి నైరుతి వీధిపోటు ఉంది. టోటల్ ప్రెమిసెస్కు నైరుతి వీధిపోటు ఉంది. ఇది దీర్ఘకాలంలో నష్టం చేసింది, ఇంత ముందున్న వాళ్ళకి కూడా నష్టం జరిగింది. మొత్తం డిస్మెంటల్ చేసినా కూడా దీనికి పూర్తి పర్ఫెక్ట్ సొల్యూషన్ కాలే. ఇంకోటి ఏంటంటే దక్షిణ నైరుతి నుంచి ఇక్కడ నుంచి ఈ వైపు నుంచి ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈశాన్యంలో బరువైన కట్టడం అది కూడా మైనసే. మనం జస్ట్ బయట నుంచే చూసినాం, ఇంకా లోపల కూడా వెళ్ళలేదు. ఈ విధంగా కూడా ఇంకా దానికి మార్పులు. అవును, నిన్న మొన్న 2-3 డేస్ బ్యాకే TV9 స్క్రోలింగ్లో కింద వచ్చింది వాస్తు మార్పులు చేస్తాను మళ్ళీ కూడా. అంటే ఎవరైనా ఇంకా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ఇంకేమైనా మార్పులు చేస్తాను కావచ్చు, 6th ఫ్లోర్ నుంచి 9th మారుస్తాను అని కింద స్క్రోలింగ్ చదివినా నేను వెళ్ళి. అంటే అర్థమైంది, కేసీఆర్ గారు ఆచరించడమే కాదు, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కూడా ఆచరిస్తుంది అన్నట్టే కదా. కరెక్ట్. మీరు ఇంతగా చెప్పారు వాస్తు గురించి, వాస్తు దోషాల గురించి, వాస్తుని పాటిస్తే ఎలా ఉంటుంది. కానీ ఒక జ్యోతిష శాస్త్ర పండితుడు మాత్రము అవహేళన చేశారు వాస్తుని. పంట పెంట అని ఏదో ఒక వీడియోలో చెప్పుకొచ్చారు కదా. మరి అలాంటి జ్యోతిష శాస్త్ర పండితులే వాస్తు శాస్త్రాన్ని తప్పుపడుతుంటే మీరేమో గొప్పగా చెప్తున్నారు కదా. చూసిన విధానము, దాన్ని అర్థం చేసుకునే విధానం చక్కగా లేకపోతే మనం ఏం చేయలేము కదా. ఏదో మిడిమిడి జ్ఞానంతో మీద చదివిన చదువుతోని వాస్తు అంటే గింతే, ఈశాన్యంలో గుంత, ఆగ్నేయంలో వంట, నైరుతిలో పంట, వాయువ్యంలో పెంట, బస్ ఇంతే వాస్తు అన్న వాళ్ళని కూడా చూసిన. సో చాలా ఉంది వాస్తు అంటే మహాసముద్రం, ఎంత తెలుసుకున్నా తక్కువనే. అది ఆచరించకనే కదా అప్ అండ్ డౌన్స్, చెడ్డ పేరు మంచి పేరు, అది సక్సెస్ఫుల్గా లేకపోవడం. ఎవరైతే మీరు చెప్పిన ఎవరైతే ఇట్లా వాస్తు అంటే గింతే అని ఎవరైతే దాన్ని మాట్లాడారో
ఆయన చూడండి, ఆయన ఆకారం కానీ ఆయనను కానీ చూడండి, ఆరోగ్యంగా కనిపించిందా మీకు? ఆ ఆరోగ్యం లేకపోవడం కారణమే ఇల్లు అని నేను అంటున్నా కదా. మనం ఒక వ్యక్తి ఆరోగ్యంగా చక్కటి పద్ధతి ప్రకారంగా ఉండాలంటే ఇల్లు చక్కగా మనం ఇంట గెలిచి రచ్చ గెలవడం. ఫస్ట్ నీ ఇల్లు నువ్వు చక్కగా సరి చేసుకో, బయట నీకు ఎందుకు పేరు ప్రతిష్టలు రావు, ఎందుకు నువ్వు తల ఎత్తుకొని గర్వంగా బతుకు. దానికి కారణం ఇంటిని మనం చక్కదిద్దుకుంటే మొత్తం మనం జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. దానికి సో మెనీ పీపుల్ ఉన్నారు, సో మెనీ ఎవిడెన్స్ ఉన్నాయి. ఏం మాయ మాటలు అసలే లేవు వినరా. ఓకే, ఇంత సక్సెస్ సాధించి ఈ స్థాయిలో జాతీయ స్థాయిలో ఒక తెలుగువాడిగా ఉంటూ జాతీయ స్థాయిలో తొలి వాస్తు శాస్త్రవేత్తగా అవార్డు తీసుకున్న, వాస్తు శిరోమణి అనే అవార్డు తీసుకున్న మన వాసాల సంపత్ గారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. మీ స్వగ్రామం ఏదన్నారు? మాది ఇప్పుడు మీరు ఇందాక అడిగిన కేసీఆర్ గారి జిల్లానే మాది. అంటే ఒకప్పుడు కరీంనగర్ జిల్లా ఉండే హుస్నాబాద్. ఆ ఉమ్మడి కరీంనగర్ నుంచి సిద్దిపేట, మొన్న బైఫర్కేషన్ లో సిద్దిపేట జిల్లాగా మారింది. అక్కడ హుస్నాబాద్. నాన్నగారి పేరు? మా నాన్నగారి పేరు యాదయ్య, హెల్పర్. పేరు లక్ష్మి. ఎంతమంది సంతానం వారికి? 7 మొత్తం 7 అమ్మాయిలు, 1 అబ్బాయి. నాకు 4 అక్కలు, 3 చెల్లెళ్ళు, నేను ఒక్కనే. ఓకే, అంత పెద్ద. నాన్నగారు ఏం చేసేవారు? నాన్నగారు ఎలక్ట్రిసిటీలోనే ఎంప్లాయ్. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను ఫస్ట్ నాన్నకు ఆరోగ్యం బాగాలేకపోతే మెడికల్ ఇన్వాల్యుయేషన్ కోసం అని ఐటీఐ చేసాను. ఐటీఐతోని ఎలక్ట్రిసిటీలో నాన్నది జాబ్లోకి వెళ్ళాను. జూనియర్ నాన్నగారు తీసి మీకు ఉద్యోగం మాకు వచ్చింది. అప్పుడు ఇనిషియల్ క్యాడర్ వేస్తారు. అప్పుడు జేఎల్ఎం, తర్వాత ఏఎల్ఎం లైన్మెన్, తర్వాత నేను డిప్లొమా కంప్లీట్ చేయడం. అన్ని చిన్న కింది స్థాయి నుంచే. నేను ఒక కామన్ మ్యాన్. జీవితంలో పైకి ఎలా ఎక్కారో అలా కరెంట్ పోల్ కూడా ఎక్కారు. నేను ఒక కామన్ మ్యాన్ సార్. నా ఇల్లు వాస్తు లేక నేను నేర్చుకున్నా. నా తాతలు, తండ్రులు, ముత్తాతలు వాళ్ళ పేరు చెప్పుకొని నేను వాస్తు చెప్పడం కాదు. వాళ్ళు ఎవరికి అసలు వాస్తు జ్యోతిషం సంబంధం లేదు. ప్రభుత్వ ఉద్యోగం ఉందా లేదా మీకు? నేను రీసెంట్లీ 1 year బ్యాక్ విఆర్ఎస్ తీసుకున్నాను. ఎందుకండి? ఆదాయం బాగుందా వాస్తులో? ఆదాయం కాదు, నేను నేర్చుకున్న విద్య నా వరకే ఆగిపోవద్దు, ఇంకా 10 మందికి తెలియజేయాలనే ఉద్దేశం. ఆదాయం గురించి అంటే నేను ఉద్యోగం కూడా ఎప్పుడు నేను నో వర్క్ నో పే 3 సంవత్సరాలు దేశమంతా తిరిగిన ఉద్యోగాలు ఉండంగా కూడా మళ్ళీ వచ్చిన ఉద్యోగంలో జాయిన్ అయినా. ఎన్నో ప్రమోషన్స్ కూడా నేను వదులుకున్నా నా వాస్తు నేర్చుకోవడం కోసం. లాస్ట్ ప్రమోషన్ ఏది మీది? లాస్ట్ ప్రమోషన్ డిప్లొమాతోని ఇంజనీర్ ఐటీఐ, తర్వాత డిప్లొమా కంప్లీట్ చేసిన. నేను డిగ్రీ కూడా కంప్లీట్ చేసిన. నేను లైన్ ఇన్స్పెక్టర్ ప్రమోషన్ నాది, అక్కడ లైన్ ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వదులుకున్నా. డిప్లొమా సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఏఈ ప్రమోషన్ కూడా దాన్ని ఆఫ్ చేసుకొని వదులుకున్నా. 3 సంవత్సరాలు దేశమంతే. అంటే నాకు ఒకసారి తెలిసింది, వాస్తు అనుకూలంగా ఉంటేనే మన జీవితాలకు ఒక లాభం దొరుకుతుంది. కాబట్టి నేను దాని మీద ఫోకస్ చేసిన. ఉద్యోగం కంటే కూడా వ్యవసాయ భూమి ఉండే తాపకో ఎకరం అమ్ముకుంటే దేశమంతా తిరిగిన. ఉద్యోగం నో వర్క్ నో పే 3 సంవత్సరాలు కరీంనగర్లో ఎవరిని అడిగినా తెలుసు. ఎలక్ట్రిసిటీలో నేను ఎంప్లాయ్, ఉద్యోగం చేసింది. అంటే ఎప్పుడైతే నేను ఈ వాస్తు ఆలోచన వచ్చిందో అప్పటి నుంచి ఎక్కువ నా అంత మొత్తం లీవులు, లేదంటే లాంగ్ లీవ్, అబ్స్కాండింగ్ ఫ్రమ్ డ్యూటీలు, ఇవే మొత్తం వాస్తు మీదనే రీసెర్చ్. నేషనల్ వాస్తు ఆర్గనైజేషన్ దగ్గర దాకా వెళ్ళడానికి కారణం అది. నేను దేశమంతా తిరిగిన. నేను అహ్మదాబాద్లో కూడా ఇప్పుడు ఫేమస్ వ్యక్తుల గురువుల దగ్గర కూడా అక్కడ కూడా వెళ్ళిన. కాశీలో కూడా ఒక 6 నెలలు ఉన్నా. కాశీ శివస్వాములతో తిరిగినాం. ఆ నుంచి హిమాలయ యోగుల దగ్గరికి వెళ్ళినాం. జీవితం గురించి తెలుసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయను అన్ని ప్రయత్నం చేసినాం. చివరిగా ఏంటి అంటే ఈ దశ కంటే దిశ మనం మార్చుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక దక్షిణం ఇల్లు ఉందో, లేకపోతే దక్షిణ వీధి పోటు ఉన్న ఇంట్లో ఉన్నాము, వాళ్ళని తీసుకొచ్చి ఒక తూర్పు ఈశాన్య వీధి చూపు, తూర్పు రోడ్డు, లేకపోతే ఈశాన్య పల్లం అలాంటి ఇంట్లో పెట్టినప్పుడు 100% ఫలితం వస్తుందని కళ్ళకు కట్టినట్టు కనిపించిన తర్వాతనే దీనిలో రెమెడీ ఉంది. వాస్తుని నమ్ముకున్న తర్వాత మీరు ఒక్క పొద్దులు ఉండడం, పూజలు చేయడం, బాబాల చుట్టూ అందరు తిరగడం, అవి ఏం అవసరమే లేదు. మీకు మరి మీకు వాస్తు 100% మీ ఇంటికి ఉన్నప్పుడు మీకు కుమారులు ఎందుకు కలగలేదు? నేను వాస్తు నేర్చుకోకముందు మా ఇల్లు ఈశాన్యంలో మెట్లు, ఈశాన్య దోషం ఉన్నది, ఈశాన్య లోపం, వంశాభివృద్ధి ఉండదు అని చెప్తా ఉన్నా కదా. అదే కదా నేను వాస్తు నేర్చుకొని ఈ రోజు మీ ముందు కూర్చోడానికి కారణం. అప్పటికే వాస్తు తెలిసి ఉండి ఈశాన్యంలో మెట్లు లేకపోతే మీకు వంశోద్ధారకు ఉండేవాడు. అట్లా అది పరిస్థితి. మొత్తం మీద వాస్తు శాస్త్రాన్ని నమ్ముకుంటే 100%, 1000% మీకు కళ్ళకు కనిపిస్తే రిజల్ట్ అనేది. మీరు ఏ పూజలు, హోమాలు, యజ్ఞాలు చేస్తారా చేయరా మీ ఇష్టం. అది మీ నమ్మకం మీద ఆధారపడి వాస్తు ప్రకారంగా ఇల్లును అనుకూలంగా కొన్ని 100 మంది మీద నేను ప్రయోగం చేసి ఇండ్లు మార్చి వాళ్ళ నుంచి రిజల్ట్ ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాతనే సొసైటీకి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. నేను వాస్తు గత 15 సంవత్సరాల క్రితం నుంచే గౌరీ తిరుపతిరెడ్డి గారు మా ఇల్లు మార్పులు అన్నీ అయినాయి. గత 10 సంవత్సరాల నుంచే నేను బయట తిరగడం అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను, నేర్చుకునే ప్రయత్నం. ఈ 3 సంవత్సరాల ముందు ఏం జరిగిందంటే మా అమ్మాయిలు, మా పిల్లలే ఉండి డాడీ నువ్వు మా పిల్లలు, మా ఫ్రెండ్స్ కూడా ఇంత నాలెడ్జి దేశమంతా తిరిగి నేర్చుకొని వచ్చి అప్పటికి మళ్ళీ నేను కాశీలో 6 నెలలు ఉండి
అన్ని హిమాలయ పర్వతాలలో యోగులతో నుండి తర్వాత గుజరాత్లో ఉండి ఇవన్నీ చేసి మొత్తం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యాను. అప్పుడు వీళ్ళందరూ ఇంత నాలెడ్జ్ సంపాదించి ఇది నీ వరకే ఆగిపోయి నేను ఉపయోగించుకున్నా, నా పిల్లలు బాగా చదువుతారు, నా ఫైనాన్షియల్ సెట్ అయిపోయింది, ప్రాబ్లం సెట్ అయింది, హెల్త్ కూడా. మీకు ఇంకో విషయం తెలుసా, నాకు 2 సార్లు యాక్సిడెంట్ అయితే రెండోసారి మేజర్ యాక్సిడెంట్ ఇందులో రాడు. అసలు హాస్పిటల్స్ పేరు చెప్పదు, ఫేమస్ కార్పొరేట్ హాస్పిటల్కి వస్తే నువ్వు మంచం మీదకి వెళ్ళి లేవు, నీ పని అయిపోయినట్టే. ఆ సైడ్ ఎఫెక్ట్తో నీకు ఆర్థరైటిస్ అటాక్ అయిందని చెప్పారు. అప్పుడు నేను వాస్తు ఏది మనల్ని సర్వైవ్ చేస్తుంది, దేని మీద ఫోకస్ చేయాలని ఆ టైంలోనే ఎక్కువ ఫోకస్ చేసి ఎన్నో ప్రయత్నాలు చేస్తే లాస్ట్కి వాస్తు అనేది దొరికింది. దీన్ని నమ్ముకొని దేశమంతా తిరిగిన, నా ఇల్లు మార్చుకున్నా. నేను ఈరోజు మీకు కనిపిస్తాను కదా ఎలా ఉన్నాను, మంచం మీద నుంచి లేవని కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. ఈరోజు నేను రాష్ట్రాలే కాదు పక్క రాష్ట్రాలకు పోయి కూడా వాస్తు అడ్వైజ్ చేస్తూ ఉన్నాను. దేశమంతా కూడా తిరిగి వాస్తు నేర్చుకొని వచ్చాను. వాస్తుని పాటించడం వల్ల వ్యక్తిలో నా వ్యక్తి యొక్క ఆలోచన విధానాలు మారుతాయి, ఖచ్చితంగా అభివృద్ధి చెందే దిశలోనే ఉంటారు అని అంటారనమాట. కంపల్సరీ సార్, అందులో నో మోర్ డౌట్, ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇప్పుడు నాతో పాటు నేను ఒక దగ్గర విజిట్కి వెళ్ళిన ఒక వ్యక్తి చాలా ఫేమస్ బిజినెస్లు చేసి తను కొంత తర్వాత వాస్తు లోపం వల్ల నష్టం జరిగితే అతని ఇంటికి మనం వాస్తు చూడడానికి వెళ్తే తనకి చెప్పాను, ఈ ఇంటి లోపము ఈ లోపం వల్ల ఈ నష్టం జరిగిందంటే అసలు వాస్తు నమ్మొచ్చా సార్, వాస్తవమేనా అని అంటే నమ్మొచ్చు సార్, మీరు పర్మిషన్ ఇస్తే నమ్మడానికి. అంటే ఇప్పటిదాకా అన్ని ప్రయత్నాలు చేసిన సార్, కొన్ని లక్షలు పెట్టి పిరమిడ్లు పెట్టినాము, మంత్రాలు మన అన్ని ప్రయత్నాలు చేసినాము, ఫ్యాక్టరీ లాకౌట్ అయిపోయింది, నిజమే అని చివరి హోప్ సార్, ఇది మీకు అబ్జెక్షన్ లేకపోతే మీ ఎంబడి నేను వస్తా సార్ అన్నాడు. నేను అతను చెప్పిన, మీరు నా ఎంబడి ఒక 100 విజిట్లకు రండి, నేను వెళ్తా కదా, అంటే కట్టిన ఇంటికి మనం వెళ్ళినప్పుడు ఈ లోపం ఉంది, మీకు ఈ నష్టం జరుగుతుంది అని నేను చెప్తే వాళ్ళు వాస్తవమే సార్ అని అంటే ఓకే, లేదు సార్ మీరు చెప్పింది తప్పు అని అంటే 100 ఇండ్లల్లో ఒక్క ఇంటి వాళ్ళు మీరు చెప్పింది తప్పు అంటే నేను ఆ రోజు నుంచి వాస్తు చెప్పడం బంద్ చేస్తా రండి అని ఛాలెంజ్ చేసి తను నా ఎంబడి వచ్చిండు. 3 నెలలు 100కు ఇంకా 150-200 ఇండ్ల దాకా వచ్చి ఉంటాడు. ఏ ఒక్కరు కూడా నేను చెప్పింది తప్పు అని చెప్పలేదు. ఇంతకంటే మీకు ఇంకా ఎవిడెన్స్ ఏం కావాలి, మీరు కూడా రావచ్చు. ఖచ్చితంగా అండి, మీకు కళ్ళ కనిపిస్తూ ఉంటుంది వాస్తు ఫలితం అనేది. థ్యాంక్ యూ సంపత్ గారు, చాలా చక్కటి విషయాలు చెప్పారు. అయితే నెక్స్ట్ వీడియోలో నాకు ఈసారి మీతో చేసే వీడియోలో ప్రతి ఇంటిని కావాలన్నమాట. అంటే తూర్పు వాకిలు ఉంటే ఎలా ఉండాలి ఇల్లు, దక్షిణ వాకిలు ఉంటే ఎలా ఉండాలి ఇల్లు, ఇంటి నిర్మాణం ఎలా ఉండాలి, పడమర వాకిలు అయితే ఎలా ఇంటి నిర్మాణం ఉండాలి, ఉత్తర వాకిలి నిర్మాణం అయితే ఎలా ఉండాలని ఖచ్చితంగా మీరు చెప్పాలి. నాకు అవసరమే సార్, ఆ పాయింట్ కూడా సొసైటీకి తెలియాల్సిందే. ఈస్ట్ రోడ్ ఒక్కటే సర్వరోగ నివారణ కాదు, అలా నార్త్ ఒకటే కాదు, నార్త్ ఈస్ట్ అని ఈ మధ్యలో అది ఒక్కటే దానికి అనుకూలంగా మిగతా ఇల్లంతా ఉన్నప్పుడే దాని నుంచి బెనిఫిట్ వస్తుంది. థ్యాంక్ యూ అండి. ఇప్పటి నుంచి వాస్తు శాస్త్రం నేను కూడా నమ్ముతానండి. మీరు చెప్పిన విషయాలు అంటే నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఓకే, మీరు కళ్ళతో చూసినాక నమ్మంటున్నా. ఖచ్చితంగా ఫీల్డ్కి వస్తాను నేను, ఖచ్చితంగా చూసిన తర్వాతే నమ్ముతాను. ఇదండి మన వాస్తు శాస్త్ర పండితులు, వాస్తు శిరోమణి అవార్డు గ్రహీత మన వాసాల సంపత్ గారు చెప్పిన విషయాలు వాస్తు గురించి. సరే, నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు ఏ ఫేసెస్ కంటే ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ ఫేసెస్కి ఎట్లా ఉండాలి, ఏ ఫేస్కి ఇల్లు ఎలా ఉండాలనే వీడియో చేసి చూపిస్తాను. అంతవరకు వేచి చూడండి. వాస్తు వల్ల ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానమే మారిపోతుంది. వాస్తు యొక్క ప్రభావం ఇంతవరకు ఉంటుందని చెప్తున్నారు. చూద్దాం మరి దీన్ని ఎంతవరకు పాటిస్తారు, ఏం కథ అనేది వేచి చూద్దాం. థ్యాంక్ యూ అండి సంపత్ గారు, నమస్తే. ఓకే అండి, థ్యాంక్ యూ.